సాయిరాం. స్వామివారి దివ్య పాద పద్మలకు ప్రార్థనపూర్వక నమస్సుమాంజులతో ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఈరోజు సమర్పణకు వ్యక్తగా విచ్చేసిన డాక్టర్ సత్యసాయి కాళీకృష్ణ హోతా గారికి స్వాగతం. ఈ సమర్పణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. జ్యోతి ప్రజ్వలనకు స్పీకర్ కాళీకృష్ణ గారు, రమేష్ గారు, విజయవర్ధన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, రమణ పివి గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ హోతా గారు 1993లో శ్రీ సత్యసాయి హైయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ నుంచి బిఎస్సి ఆనర్స్తో పూర్తి చేశారు. అనంతరం ఎన్ఐటి జైపూర్ నుండి గణిత శాస్త్రంలో డాక్టరేట్ని అభ్యసించారు. ఆయన దివంగత శ్రీ రామకృష్ణ హోతా గారు మరియు శ్రీమతి వి లక్ష్మి గారు అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన సతీమణి శ్రీమతి ఎం హిమబిందు గారు. వీరికి 2 సంతానం. గణిత శాస్త్ర బోధనలో విస్తృత అనుభవం కలిగిన డాక్టర్ హోతా గారు టైమ్ ఇన్స్టిట్యూట్, ప్రైమ్ ఇన్స్టిట్యూట్ అండ్ గుంటూరు వికాస్ కాలేజ్ వంటి సంస్థలలో అధ్యాపకుడిగా సేవించారు. కార్పొరేట్ రంగంలో ఆయన ప్రయాణం భారతీ ఎయిర్టెల్ సంస్థలలో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ప్రాంతానికి హెడ్ హోదాలా ప్రారంభమైంది. స్వామి మార్గదర్శకత్వంలో 2021లో గేట్ పరీక్షలో ఉత్తీర్ణులై పరిశోధన కోసం ఎన్ఐటి జైపూర్లో చేరారు. పరిశోధన పూర్తయ్యాక ఫిడ్జీలో అకాడమిక్ అడ్వైజర్గా చేరి ఎన్ఐటీలు మరియు ఐఐటీలకు ప్రవేశం పొందాలని ఆశించే అనేక మంది విద్యార్థుల జీవితాన్ని మలచడంతో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్ పాఠశాల బెజ్జంకిలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్గా పనిచేస్తూ విద్యార్థులకు బోధన మరియు మార్గదర్శకత్వం అందిస్తూ వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు స్వామితో డాక్టర్ గారు పంచుకున్న అనుభవాలను మనతో పంచుకోమని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. సమర్పణ శీర్షికన 83వది అనుకుంటా కదండి బ్రదర్, 83. చైతన్య నాకు ఫోన్ చేశారు, ఈ సమర్పణ ఈ శీర్షిక మీరు రావాలి వక్త కింద అని చెప్పేసి. రుద్రం వేదాధ్యాయంలో రుద్రాధ్యాయంలో సభాపతిభ్యస్య నమో నమోతో మధ్యలో శివుడు సభాపతి, ఆయనే మహేశ్వరుడు, ఆయనే సకల లోక పాలకుడి కింద మనకి చెప్తూ వచ్చింది. ఈ వేదిక సభాపతి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి నమపాద సుమాంజలు అంపరించుకుంటూ నన్ను నేను సమర్పించుకుంటూ ఈ సమర్పణ కార్యక్రమం స్వామి నాకు ఇచ్చిన అనుభూతుల్ని, అంటే నా అనుభూతులు అని చెప్పుకోవడం కన్నా స్వామి నాకు కలగజేసిన అనుభూతులు అని చెప్పుకోవడమే అది బాగుంటుందని ఉద్దేశంతో స్వామి నాకు ఇచ్చిన అనుభూతులు మీ ముందు పెడతానని చెప్పి నన్ను ఇక్కడికి పిలిచిన ఇక్కడ వనస్థలిపురం కన్వీనర్ కృష్ణకుమార్ గారు, నేను అనుకున్నాను ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు, వస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు నటరాజన్ గారు, బ్రదర్ చైతన్య గారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ లవింగ్ సాయిరామ్ టు యూ ఆల్. నేను ఇక్కడ నాది బర్త్ అంతా వెస్ట్ గోదావరిలో జరిగింది.
ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ మన పుట్టపర్తిలో చదివాను, బీఎస్సీ ఆనర్స్ అక్కడ చదివాను. సైరామ్ అండి, గౌతమి గారు, సైరామ్. సో అక్కడ చేసిన తర్వాత ఇంకా నేను భారతీ ఎయిర్టెల్లో పనిచేసేటప్పుడు నా 14 ఏళ్ళు, సైరామ్ సార్ 14 ఏళ్ళు భారతీ ఎయిర్టెల్లో, 8 ఏళ్ళు నేను భోపాల్లో పనిచేశాను. సో నా సమర్పణ బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో నడుపుతాను. మ్యాక్సిమం తెలుగులోనే వెళ్తాను, నాకు చైతన్య గారు చెప్పినట్టు. నేను స్వామి నాకు పరిచయం అయింది 1989, అది కూడా వనస్థలపురం సమితి నుంచే. నేను ఈ సమితి పిల్లాడినే. ఆంజనేయ ప్రసాద్ గారు, చిన్మయ్య గారు, ద్వారకానాథ్ గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణారావు గారు, నరసింహారావు గారు, వీళ్ళు భజనలు వింటూ నేను క్లాసెస్కి వెళ్ళేవాడిని పొద్దున్న. శివాజీ గారు, సైరామ్ సార్. సో 89లో నేను నా 9th అయిపోయి 10thలోకి ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్కి రాయాలి. అప్పుడు రామయ్య గారు ఎంట్రన్స్ రాశాను. 9th సెలవుల్లో నేను ఏం చేశానంటే రామయ్య గారు ఎంట్రన్స్ రాశాను. ఆయన అందులో సెలెక్ట్ అయ్యాను. నేను పొద్దున నల్లకుంటలో 5:15 ఉండాలి నా రామయ్య గారు ఐఐటి ఫౌండేషన్ క్లాస్కి. నేను ఇక్కడ 4:30 బస్ ఎక్కాలి. 1 వీక్ 4:15కి ఎన్జోస్ కాలనీలో. ఆ సెలవుల్లో నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. అక్కడ 10-15 రోజుల సెలవుల్లో అక్కడ కృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఆయన లెఫ్టినెంట్ జనరల్, ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. వారు స్వామివారి భక్తులు. వాళ్ళ ఇంటికి తాంబరంలో ఉన్నప్పుడు స్వామి వచ్చారట. నాకు తెలియదు, స్వామి అసలు పరిచయం లేదు అప్పుడు. ఆయన మా నాన్నగారితో ఆ 10-15 నిమిషాలు అక్కడ కలిశారు. అక్కడ మాట్లాడినప్పుడు ఆయన, మీ అబ్బాయికి అక్కడ ఎందుకు ట్రై చేయవు, ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత అని అన్నారు. సరే ఇంకా 10థ్కి ఇక్కడ వచ్చేసాము. జస్ట్ మాట జరిగింది, స్వామి ఎవరో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్న నేను అప్పుడప్పుడు బస్సు మిస్ అయితే నెక్స్ట్ బస్సు 1J 5:15కి ఎక్కేవాడిని. అప్పటికి నగర సంకీర్తన చిన్మయ్య గారి ఇంట్లో మొదలయ్యేది పొద్దున్న 5ంటికి. శివాజీ గారిని చాలాసార్లు చూడడం జరిగింది. నాకు స్వామి అంటే పరిచయం ఏమి తెలియదు నాకు. ఆయన శుక్లాంబరధర గణపతి మంత్రం ఆయన నోటి ద్వారా నేను ఫస్ట్ తెలుసుకున్న స్వామి పాట భజన 90లో నాకు స్వామి అనేది ఎవరు అనేది ఇక్కడ పరిచయం అయింది సమితిలో. మేము వైదేహి నగర్లో ఉండేవాళ్ళమి. ఇప్పటికీ మా మదర్ వైదేహి నగర్లోనే ఉంటారు. సో అలా స్వామి అంటే భజనలు, నగర సంకీర్తన తప్పించి స్వామిది ఇక్కడ కళాశాల ఉంటుంది, స్వామి ఇలా ఉంటారు ఇది అని చెప్పి అసలు ఏమాత్రం పరిచయం లేదు నాకు. నేను 4:15కి రోజు వెళ్ళేవాడిని. అడపా 2-3 సార్లు బస్సు మిస్ అయినప్పుడు 5ంటికి బస్సు ఎక్కేప్పుడు మట్టుకు ఈ నగర సంకీర్తన చిన్మయ్య గారి ఇంట్లో, ఆంజనేయ ప్రసాద్ గారి ఇంట్లో ఆ పక్కకి ఆయన షాప్ ఉండేది. ఆ స్వామిలో పెద్ద ఫోటో ఉండేది. మాకేంటంటే అది ఒక మందిరం. ఆయన అంటే అటు వచ్చి స్వామి ఫోటో కనిపించేది నాకు. వెళ్ళేప్పుడు ఒకసారి ఇట్లా దండం పెట్టుకోవడం, అంటే ఎవరో దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఇన్స్టిట్యూట్, రామయ్య గారి ఇన్స్టిట్యూట్ నుంచి 7:30కి వచ్చేవాడిని ఇంటికి వచ్చేప్పుడు 8 ఆ టైంకి షాప్ తెరిచి ఉండేది. ఆయన పెద్ద స్వామి ఫోటో ఉండేది. ఒకసారి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. సిద్ధార్థ స్కూల్లో చదివాను నేను నా 10th. సో 10th ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా నాన్న ఒకసారి ట్రై చేశారు, అప్లై చేద్దాం సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్కి అని చెప్పి అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లారు. ఐ జస్ట్ గాట్ 77% ఆఫ్ మార్క్స్. ఐ స్టిల్ రిమెంబర్. ఆ ఫామ్ ప్రీ ఫైనల్ మార్క్స్ తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, విత్ దిస్ మార్క్స్ హీ విల్ నాట్ గెట్ అని అడిగారు. అయితే స్వామిని మా ఫాదర్ అడిగారు, స్వామి దర్శనం చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి ఏంటంటే, బికాస్ హీ ఈజ్ నాట్ అవేర్. ఆయనకి ఏం తెలీదు స్వామి ఎలా ఎక్కడ ఉంటారు ఏంటి, దర్శనం ఏ టైంకి వస్తుంది ఏం తెలియదు ఆయనకి. అడిగితే ఆయన, లేరు స్వామి ఇక్కడ లేరు, బృందావనంలో ఉన్నారు అని అన్నారు. అనేసి ఒక మాట అడిగారు, మీరు ఎన్నిసార్లు వచ్చారు పుట్టపర్తికి అని అడిగారు. సార్ నేను ఇప్పుడు ఇది మొదటిసారి రావడం అన్నారు. అనేప్పటికీ ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, మీరేమో మీ పిల్లాడు అడ్మిషన్ కోసం వస్తున్నారు, మీరు ఒక్కసారి కూడా పుట్టపర్తి రాలేదంటే స్వామిని చూడడానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారు, స్వామి ఈజ్ ఎ యూనివర్సల్ మ్యాగ్నెట్, వై ఈజ్ దట్ హీ హాస్ నాట్ అట్రాక్టెడ్ యూ, మిమ్మల్ని ఎందుకు ఆకర్షించలేదు అనేది ఒక ఏదో సంభాషణ జరిగింది ఆయనకి మా నాన్నగారికి. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు, ఇంకా అవ్వలేదురా అక్కడ అని అన్నారు. నేను కంటిన్యూ అయిపోతున్నా, ఇంటర్మీడియట్ +1 +2 ఇక్కడే చేశాను ఇంటర్మీడియట్. ఆ టైంలో మా ఇంట్లో భజనలు పెట్టడం, తర్వాత మా ఇంట్లో భజనలు, తర్వాత నామ సప్తాహని ఇవి జరగడం, ఇవన్నీ జరిగాయి స్వామి అంటే ఇల్లు.
ఆ తర్వాత స్పోర్ట్స్ మీట్కి రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడే ఎంజోస్ కాలనీలో ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన స్పోర్ట్స్ మీట్కి వెళ్ళి నాకు అప్లికేషన్ ఫామ్ నేను ఆయనను తీసుకురమ్మన్నాను, డిగ్రీకి అప్లై చేద్దాం అని చెప్పి. ఆయన తీసుకొచ్చారు, అప్లై చేశాను. ఇంకా అప్లై చేసిన తర్వాత ఇంకా ప్రిపరేషన్ మొదలెట్టాలి. కాకపోతే అప్పటికి ఏంటంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అడిగిన ప్రశ్న, స్వామి యూనివర్సల్ మ్యాగ్నెట్ మిమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అన్నారు. అయితే అది గుర్తుకొచ్చి నేను మా నాన్నగారితో నన్ను మళ్ళీ ఇంటర్వ్యూలో అక్కడ అడుగుతారు అసలు పుట్టపర్తికి ఎందుకు రాలేదని, ఒకసారి స్వామి దర్శనం చేసుకొస్తానంటే మా నాన్నగారు పంపించారు. పుట్టపర్తికి వెళ్ళాను. వెళ్తే స్వామి లేరు, మళ్ళీ బృందావనంలో ఉన్నారు. సో నాకు కొత్త పుట్టపర్తి ఇది అంటే వెళ్ళి రావచ్చు, మళ్ళీ బెంగళూరు బృందావనం వెళ్దామా వద్దా అన్న ప్రక్రియలో ఒక బస్సు వెళ్తోంది పొద్దునే 7:10కి గణేష్ టెంపుల్ దగ్గర. ఆ బస్సు ఇంకా ఎక్కుదామా వద్దా అన్నప్పుడు ఆ రద్దీగా ఉంది. పరిగెట్టుకుంటూ 2-3 ఎక్కేస్తారు, వాళ్ళు నన్ను తోయడం జరిగింది. నేను బస్సులోకి వచ్చేసాను. ఇంకా బృందావన్ బస్సు ఎక్కాను పుట్టపర్తి నుంచి. నాకు ఏమీ తెలీదు, ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఎలోన్ అవుట్ సైడ్ హైదరాబాద్ టు సమ్ ప్లేస్. బృందావన్ వెళ్ళాను, డైరెక్ట్గా బృందావన్కి వెళ్ళింది బస్సు. ఎందుకంటే ఆ బస్సు నిండా చాలామంది పిల్లలు కూర్చుని ఉన్నారు, తెల్లబడి డ్రెస్ వేసుకుని విభూతి పెట్టుకుని ఉన్నారు. అస్సలు సౌండ్ లేదు బస్సులో. యూజువల్గా బస్సు రద్దీగా ఉన్న సౌండ్ హైదరాబాద్లో చూస్తాం, ఇట్ ఈస్ పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు సౌండ్ లేదు. అక్కడ అనుకుండగా చూశాను వీళ్ళందరూ స్వామి విద్యార్థులు, వీళ్ళు పుట్టపర్తి నుంచి ప్రశాంతి నిలయం నుంచి బృందావన్ వెళ్తున్నారు అని అన్నారు. అంటే వాళ్ళ మొహాలు చూస్తే ఏదో ఒక తేజస్, అది ఓహో స్వామి పిల్లలు అంటే ఇలా ఉంటారా అనిపించింది. వెళ్ళాను, బృందావన్ వెళ్ళాను. ఒక 2 డేస్ 1.5 డే 2 డేస్ కన్నా ఎక్కువ ఉండే ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు నేను. ఆ బయట అక్కడెక్కడ ఉంటూ మొత్తానికి ఏంటంటే నేను అటెండెన్స్ వేసుకోవాలి. నన్ను ఎవరైనా అడిగితే నన్ను కూడా పిలిచారు స్వామి, ఒకసారి నేను కూడా చూసి వచ్చాను స్వామి అని చెప్పాలన్న ఉద్దేశంతో నేను బృందావనం వెళ్ళడం జరిగింది. స్వామి చూశాను, ఒకసారి దగ్గర నుంచి చూశాను, ఒకసారి దూరం నుంచి చూశాను, అంతే. స్వామిని చూశానా లేదా అనుకున్నాను, చూశాను, వచ్చేసాను బ్యాక్. మళ్ళీ ఇంకా అప్లై చేశాను. ఇంకా మన అప్లికేషన్ ఫామ్ రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చారు. అప్లై చేశాను. అప్లై చేసి నేను ఇంటర్మీడియట్ నా బోర్డుకి చదువుకుంటున్నాను. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు జనవరిలో స్పోర్ట్స్ మీట్కి మనకి సేవా స్కోప్ ఉండేది అక్కడ. ప్రతి స్పోర్ట్స్ మీట్కి ఓన్లీ ఇదివరకు యునైటెడ్ తెలంగాణ ఏపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవారు సేవ చేయడానికి. స్పోర్ట్స్ మీట్కి వస్తూ ఆయన క్యాలెండర్ తీసుకొచ్చారు, న్యూ ఇయర్ క్యాలెండర్. అది నా చదువుకునే గదిలో పైన పెట్టుకున్నాను. అలా ఫోటో చూస్తూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను. నాకు అంతకన్నా నేను ఏం చేయాలి ఏం తెలియదు అసలు. దానికి సిలబస్ ఎలా చదవాలని ఇచ్చారు, కానీ బోర్డుకి చదువుకుంటున్నాను. బోర్డ్స్ అయిపోయి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒకరోజు పొద్దున అరౌండ్ 3-3:30కి నిద్రలో నాకు స్వామి కల్లో కనిపించారు. కనిపిస్తే నాకు స్వామి వచ్చి నడుచుకుంటూ వస్తున్నారు. నేను మోకాలతో నుంచున్నాను. స్వామి నేను మీ ఇన్స్టిట్యూట్లో చదవాలి స్వామి అన్నాను. అయితే స్వామి రోజుకి 15 గంటలు చదివితే నాకు మా ఇన్స్టిట్యూట్లో సీట్ ఇస్తాను అని చెప్పారు. పెర్ డే 15 అవర్స్ చదివితే మా ఇన్స్టిట్యూట్లో సీట్ ఇస్తాను అన్నారు. అంతే, సంభాషణ ఇంతే. లేచి మా నాన్నతో చెప్పాను, నాన్న ఇలా అన్నారు స్వామి, 15 గంటలు చదవాలంటే, అరే నీకు మళ్ళీ సీట్ రాదా, ఇవ్వదలుచుకోలేదు స్వామి, నువ్వు 15 గంటలు చదవడం ఏంటి, అవి అయ్యే పనేనా అది అన్నారు. సరే అని చెప్పి పంచమి మంచి రోజు చూసుకుని ఒక ఎక్సైజ్ బుక్ పెట్టుకొని రోజుకి 15 గంటలు నేను చదివానా లేదా అని లెక్క రాస్తూ వెళ్ళాను. నేను రోజుకి 15 అవర్స్ ప్రతిరోజు కమ్ వాట్ మే అలా చదువుకుంటే, ఒకవేళ 2-3 గంటలు తగ్గుతోంది ఆ రోజునంటే తినేప్పుడు కూడా ఒక ఫార్ములా షీట్ పక్కన పెట్టుకుని తింటూ కూడా చూసేవాడిని. ఎందుకంటే నాకు ఎంట్రన్స్లో నాకు వస్తుందా రాదా, నేను ఆ కాంపిటెన్సీస్కి ఆ స్టాండర్డ్కి నిలబడగలనా లేదా అనేది ఇట్స్ నాట్ మెటీరియల్ ఫర్ మీ. స్వామి 15 గంటలు చదవమన్నారు, నేను చదివానా లేదా అదే లెక్క నాది. ఆ లెక్కే కంప్లీట్ చేసుకుంటూ ప్రతిరోజు 15 గంటలు 52 రోజులు. May 14th నేను టెస్ట్ తీసుకున్నాను. ప్రశాంతి నిలయంలో వెళ్ళి రిటర్న్ టెస్ట్ అయిపోయింది. ఇంక ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. పిలిచిన తర్వాత కూర్చున్నాను. నేను మన ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాను. అప్పటి వీసీ వైస్ ఛాన్సలర్ హనుమంతప్ప, ప్రొఫెసర్ హనుమంతప్ప గారు, రిజిస్ట్రార్ ఇప్పుడు సెంట్రల్ ట్రస్టీ మన చక్రవర్తి గారు ఉన్నారు, నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్ నంజుండయ్య గారు, వీళ్ళందరూ ప్యానెల్ కూర్చుని ఉన్నారు. కూర్చుని నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఒక ఈ సాఫ్ట్ డిస్కషన్ అవుతున్న ప్రక్రియలో చక్రవర్తి గారు మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి, అసలు యూనివర్సిటీలో సీట్ ఎందుకు ఇవ్వాలి నీకు అని నన్ను అడిగారు ఆయన.
అంటే ఎవరైనా ఇన్స్టిట్యూట్ గురించి అడుగుతారు, నా గురించి అడుగుతారు, నా స్ట్రెంగ్స్ అడుగుతారు. అసలు నీకు ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న నేను ఎప్పుడూ రెడీ అవ్వలేదు అసలు ఇంటర్వ్యూకి. అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, వై షుడ్ వి గివ్ యూ సీట్ ఇన్ యూనివర్సిటీ? అండ్ దట్టు చక్రవర్తి గారు ఆయన మాట ఎలా ఉంటుందంటే కట్ థ్రోట్ ఉంటుంది. ఆయన గురించి నాకు జాయిన్ అయిందో తెలిసింది, అంతవరకు ఐ డోంట్ నో. చక్రవర్తి గారు ఈజ్ వన్ అమాంగ్ దోస్ పీపుల్. అసలు ఎందుకు సీట్ ఇవ్వాలి నీకు అని అన్నారు. నేను ఒక్క నిమిషం స్టన్ అయిపోయి ఆగిపోయాను. అసలు ఎందుకు ఇవ్వాలంటే అవును ఎందుకు ఇవ్వాలి, ఆన్సర్ లేదు. ఆయన ఇలా చూస్తున్నారు, ఆయనకి షార్ట్ సైట్, ఈ కళ్ళజోడు ముక్కు మీద పెట్టుకుని ఇట్లా చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తుంటే నేను కూడా ఆయన చూస్తుంటే ఎంతసేపు చూసినా నన్నే చూస్తున్నాను. ఆయన ఇలా తలొంచుకున్నాను కింద. ఉంచేపటికి నేను యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ బుక్ తీసుకెళ్ళాను చేతిలో. అందులో నేను రాసిన డైరీ 15 అవర్స్ చదివిన చిట్టా డైరీ అది రెండూ తీసుకెళ్ళా లోపలికి. చూసేపటికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఛాన్సలర్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ అని చెప్పి విత్లో బాబా అని సంతకం పెట్టుంది యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ మీద. అప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది, సార్ ఐ వాస్ టోల్డ్ బై ది ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ దట్ ఇఫ్ ఐ రీడ్ 15 hours a day I will be given seat. I have completed 15 hours, why is that you don't give me seat అని చెప్పి నేను రివర్స్ అడిగాను. అంటే ఆయన అన్నారు, నువ్వు 15 గంటలు చదివితే నేను సీట్ ఇచ్చేయాలా అన్నారు. నేను చదివితే కాదు, స్వామి చెప్పారు ఇస్తానని చెప్పి. ఆయన ఇస్తానప్పుడు హూ ఆర్ యూ ఇన్ బిట్వీన్ ఈజ్ ద క్వశ్చన్ విచ్ ఐ ఆస్క్డ్ హిమ్. లేటర్ ఐ కేమ్ టు నో, అయ్యి బాబా ఇంత పెద్ద మనిషితో ఇంత మాట్లాడానా అని చెప్పి. ఈ ప్రక్రియలో ఏమైందంటే లక్ష్మీ నరసింహం గారు డైరెక్టర్ గారు మధ్యలో వచ్చి, సి విచ్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ద మేజర్ యూ వాంట్ టు టేక్ అని అడిగారు. సార్ ఐ వాంట్ టు టేక్ మ్యాథమెటిక్స్ సార్, బట్ యువర్ మార్క్స్ సేస్ కెమిస్ట్రీ. సార్ కెమిస్ట్రీ ఐ మే వుడ్ హ్యావ్ గాట్ మోర్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్ సార్ అన్నాను. అనేప్పటికీ ఈ డిస్కషన్ అవుతుండగా కంట్రోలర్ నంజుండయ్య గారు అన్నారు, సో బీ రెడీ ఫర్ సమ్మర్ కోర్స్ అని చెప్పారు. ఆయన సమ్మర్ కోర్స్కి రెడీగా ఉండని చెప్పారు. వచ్చేసాను బయటికి. మా మదర్ వచ్చారు. May 21st ఐ ట్రావెల్ టు బృందావన్. మళ్ళా ఆ బృందావన్ బస్ ఎక్కాను ఎక్కడికి, ప్రశాంతి నిలయం నుంచి. అప్పుడు అనిపించింది జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇదే బస్సులో నేను నుంచుని వెళ్ళాను, స్వామి పిల్లలను చూశాను, ఇది ఒక భాగ్యం స్వామి ఇచ్చారు, స్వామి స్టూడెంట్ అయ్యాను ఇవాళ అని చెప్పేసి అదో రకమైన సాటిస్ఫాక్షన్ మనసులో. ఇంకా స్వామిని చూడడానికి వెళ్ళాలి అని చెప్పి బృందావన్ వెళ్ళాను. 10 days సమ్మర్ కోర్స్. దగ్గరకు వచ్చారు, 2-3 సార్లు పాద నమస్కారాలు, 4 సార్లు లెటర్స్ తీసుకున్నారు స్వామి. సమ్మర్ కోర్స్ అయిపోయింది. నాకు ప్రశాంతి నిలయం క్యాంపస్ అలాకేట్ చేశారు. ప్రశాంతి నిలయం క్యాంపస్కి మళ్ళా June 5th we started 1993 June 5th we started back to ప్రశాంతి నిలయం. ఒక 4-5 బస్సెస్ ప్రశాంతి నిలయంకి వచ్చాయి. బస్సుకి ఒక లీడర్ కింద డాక్టర్ సాయినాథ్ సార్ అని చెప్పేసి ఫిజిక్స్ ఫ్యాకల్టీ నాకు. ఆయన హీఈస్ ది ఆ బస్ ఇన్ఛార్జ్ కింద ముందు కూర్చున్నారు. మేము అందరం కూర్చున్నాం. ఆయన ఎక్స్పీరియన్స్, కొడైకెనాల్ ఎక్స్పీరియన్సెస్, ఆయన స్వామి ఎలా వస్తారు, వార్డెన్తో ఎలా ఉంటారు, హాస్టల్కి ఎలా వస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. జర్నీ ఫ్రమ్ బృందావన్ బెంగళూరు టు ప్రశాంతి నిలయం అవన్నీ వింటూ వచ్చాను. ఓహో ఇలా ఉంటుందా అని వచ్చాము. 5th ఈవినింగ్ వీ కేమ్. 4th night we have come. 6th morning Swami has come. 6th స్వామి వచ్చారు, బృందావన్ నుంచి వచ్చారు. మమ్మల్ని ఫస్ట్ ఇయర్స్ని ముందు కూర్చోబెట్టారు ఆ పోర్టికోలో. నెక్స్ట్ సెకండ్ ఇయర్స్, నెక్స్ట్ థర్డ్ ఇయర్స్, హైయర్ సెకండరీ స్కూల్ అంతా చుట్టూ కూర్చుని ఉన్నారు. ఫస్ట్ ఇయర్ బీకామ్, బీఎస్సీ, బీఏ వీళ్ళందరినీ ముందు కూర్చోబెట్టారు. స్వామి కార్ దిగారు, ఇలా వచ్చారు చాలా దగ్గరగా. ఎంత దగ్గరగా అంటే ఈ మైక్కి నేను ఇంత దగ్గరగా స్వామిని చూడడం ఫస్ట్ టైం నా లైఫ్లో. ఆన్ June 6th వచ్చారు, దగ్గరికి వచ్చి అందరినీ ఇలా చూస్తున్నారు. చూసి స్వామి గొంతు వినడం కూడా అంత దగ్గర నుంచి ఫస్ట్ టైం. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతున్నారు స్వామి ఇంగ్లీష్లో. అందరినీ అడుగుతుంటే చెప్తూ వస్తున్నారు. నన్ను కూడా అడిగితే బాగుంటుందని చెప్పి తల కొంచెం పైకి కిందికి చేస్తున్నాను. స్వామి అలా అందరినీ చూసుకుంటూ, ఇంకా నా ముందు వాడిని అడిగాడు. నెక్స్ట్ ప్రాబబ్లీ నన్ను అడగాలేమో స్వామి, ఎందుకు వచ్చిందిలే ఇప్పుడు తర్వాత అడిగితే బాగుంటుంది, మళ్ళీ ఏం చెప్తాను అని చెప్పి మళ్ళీ నేను ఇలా వాడి వెనకాల దాక్కోవడానికి తల కిందికి పెట్టడం ఇటువంటి పనులు చేశాను. అడిగారు స్వామి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. మళ్ళా ఒక నిమిషం ఆగేసి స్వామి ఐఎమ్ ఫ్రమ్ శివం అని చెప్పాను. యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి అని చెప్పాను, కానీ నాకు ఒకటి సమితి, వనస్థలపురం సమితి ఒకటి తెలుసు, శివం ఒకటి తెలుసు. ఈ హైదరాబాద్ అనే విషయం మర్చిపోయాను స్వామి అడిగేప్పటికీ. ఐఎమ్ ఫ్రమ్ శివం స్వామి అన్న.
మళ్ళా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు. ఐఎమ్ ఫ్రమ్ శివం స్వామి అన్నారు. యువర్ ఫ్రమ్ శివం అన్నారు. ఎస్ స్వామి ఐఎమ్ ఫ్రమ్ శివం అనగానే 3 సార్లు స్వామి అడిగితే 3 సార్లు శివం అనే చెప్పాను నేను. ముందుకు వెళ్ళిపోయారు స్వామి. ముందుకు వెళ్ళిపోయి ఆ పోర్టికో మెట్టు మీద విఐపీస్ కూర్చుంటారు, హాస్పిటల్స్, మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ కూర్చుంటారు. హీఈస్ ఫ్రమ్ శివం, హీఈస్ ఫ్రమ్ శివం అని చెప్పుట్టిల్లారు. అప్పుడు స్ట్రైక్ అయిందరే, నేను హైదరాబాద్ అని చెప్పాలి కదా, శివం అని చెప్పాను అని చెప్పేసి. ఆ తర్వాత సరే ఇంకా అని చెప్పి నేను వదిలేశాను. కానీ స్వామి గుర్తుపెట్టుకున్నారు. ఇది మళ్ళా దసరా వెకేషన్కి నేను ఇంటికి వచ్చి బ్యాక్ హాస్టల్ జాయిన్ అవ్వగానే నన్ను చూసి యు ఆర్ బ్యాక్ ఫ్రమ్ శివం అన్నారు స్వామి. 6 months ఆఫ్టర్ 6 months మళ్ళా స్వామి గుర్తుపెట్టుకున్నారు. అంటే ఈ మధ్యలో చాలా అంటే స్వామికి ఎలా గుర్తుంటాయి ఏంటి అసలు అనేది నాకు తెలుసుకోవడం చాలా లేట్ అయిపోయింది స్వామి దగ్గర. నేనేంటంటే హైదరాబాద్లో చదివాను, ఒక అల్లరి, ఎంతసేపు అల్లరి పిల్లాడిని, నేను చాలా అల్లరి చేసేవాడిని. గౌతమి గారికి బాగా తెలుసు. నేను గౌతమి గారు, కృష్ణకుమార్ గారు, వీళ్ళందరూ, మేడము, వీళ్ళందరి దగ్గరే పెరిగాను నేను. 9th 10th అంతా అక్కడే, వీళ్ళ చుట్టూ ఇక్కడే తిరుగుతూ పెరిగాను నేను. వాళ్ళందరికీ తెలుసు. నేను చాలా అల్లరి చేసేవాడిని. స్వామి హాస్టల్లో జాయిన్ అయ్యాను. హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు జానకి సాయిరామ్, జానకి రామయ్య గారు, స్వామి బ్రదర్ వాళ్ళ మనవడు జానకి సాయిరామ్, వాడు ఫస్ట్ BA నా క్లాస్మేట్. నాకు ఏంటంటే లాట్ ఆఫ్ థింగ్స్, నాకు ఈ రైట్ పార్టింగ్ నాది, రైట్ దువ్వేవాడిని, జుట్టు పార్టింగ్ అంతా, జుట్టు అసలు చెదరడం ఇష్టం ఉండేది కాదు, ఎప్పుడు నీట్గా దువ్వుకుని ఉండేవాడిని. ఆ జానకి సైరం రైట్ ఫ్రమ్ సమ్మర్ కోర్స్ నా జుట్టుని ఇలా కదిపేయడం, నన్ను ఏదో ఒకటి ఏడిపించడం, ఇటువంటి పనులు చేసేవాడు. సో ప్రశాంతి దర్శనంకి వెళ్ళాలంటే మేము అరౌండ్ 4:20కి లైన్లో పడాలి, హాస్టల్లో లైన్లో నుంచోవాలి. ఇంకా 4:10 4:20కి లైన్ మొదలవుతుంది. స్వామి 4:30 4:25 4:30కి వచ్చేస్తారు, దర్శనంకి వచ్చేసేవారు పూర్ణచంద్ర ఆటో నుంచి. ఇన్ బిట్వీన్ June 5th 6th మార్నింగ్ స్వామి వచ్చారు. ఈవినింగ్ దట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్ వేర్ 4 of the students went in, రైఫిల్స్ తీసుకుని వెళ్ళారు. లెట్ మీ నాట్ స్పీక్ అబౌట్ దట్. ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మేము జాయిన్ అయిన ఇయరే అయింది, 1993లో. లేటర్ స్వామి కొన్ని రోజుల తర్వాత వరకు స్టూడెంట్స్తో మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలెట్టారు మెల్లిగా. 4:40కి మేము దర్శనంలోకి వెళ్ళిపోవాలి, కూర్చునేవాళ్ళం వెళ్ళి. సో మాకు ధోబీ బట్టలు ఐదర్ పొద్దున వచ్చేవి, పొద్దున రాకపోతే సాయంత్రం 3:45కి పెట్టుకుని కూర్చునేవాడు అట్లా హాస్టల్ బయట కారిడార్లో. నాకు బట్టలు పొద్దున రాలేదు, సాయంత్రం వచ్చాయి. నేను నీట్గా రెడీ అయిపోయి ఉన్నాను, విభూది పెట్టుకుని ఉన్నాను, బట్టలు వచ్చాయి. స్నాక్స్ తీసుకున్నాను, పాలు ఇచ్చాడు, ఆ పాలు తీసుకుని యూతర పక్క బట్టలు తీసుకుని వస్తున్నాను నా రూమ్కి. 8:20 నా రూమ్, ఆ లెంత్ అంతా నడవాలి ఇట్లా. ఈ లోపల వీడు ఎదురొచ్చాడు, జానకి సైరామ్ ఎదురొచ్చి. అంటే ఈ చేతిలో పాలు ఉన్నాయి, ఈ చేతిలో బట్టలు ఉన్నాయి, నేను ఏం చేయలేను కదా అని నా జుట్టు మీద, నా నెత్తి మీద చేయి పెట్టి ఇలా 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 నేసాడు. నాకు విపరీతమైన కోపం వచ్చి ఆ 2 అక్కడ పెట్టి వాడి వెనకాల పరిగెత్తి చాలా దూరం వాడి మీద 2-3 గ్లాస్ దొరికితే గ్లాసు, ఏది దొరికితే అది విసిరేసా కూడా. హాస్టల్ అంతా పరిగెట్టాం మేము. సరే ఇక వాడు దొరకలేదు, టైం అయిపోతుందని చెప్పేసి కేమ్ బ్యాక్. నా బట్టలు అవి తీసుకున్నాను, బట్టలు వేసేసుకున్నాను. నాకు ముందు రో రాలేదు, ఈ ప్రక్రియ వీడితో పడడం వలన వెనకాల కూర్చోవాల్సి వచ్చింది. స్వామి యూజువల్గా పూర్ణచంద్ర ఆడిటోరియం నుంచి అలా వచ్చి ఆ గణపతి సర్కిల్ నుంచి ఇలా వెళ్ళి ముందు నుంచి పోర్టుగోలోకి ముందు నుంచి వచ్చేవారు. ఆ రోజుని ఆ పాత్ తీసుకోలేదు, బ్యాక్ నుంచి ఇట్లా అన్నారు, ఇట్లా లోపలికి వచ్చేసారు. ఈ ఫుల్ లెంత్ తిరగలేదు స్వామి. నేను కరెక్ట్గా వెనకాల కూర్చున్నాను, ఎందుకంటే నాకు లేట్ అయిపోయింది ఆ రోజు. చేతి నిండా లెటర్స్, సుధీర్ భాస్కర్ గారు అని చెప్పి మ్యాథ్స్ HOD, ఆయన స్వామి వెనకాలే ఉండేవారు. లెటర్స్ అవి తీసుకుని కవర్లో పెట్టుకుని, విభూది ఎవరైనా ఇస్తే కాగితం ఇచ్చి నన్ను దాటేసి ముందుకు వెళ్ళిపోయారు స్వామి. సుధీర్ భాస్కర్ని ఇలా చెయ్యెత్తారు లెటర్స్ది, ఆయన గబుక్కుని ముందుకు వచ్చి ఆ లెటర్స్ తీసేసుకున్నారు. సో ఎడంచేయి ఖాళీ అయింది స్వామిది. నన్ను దాటేసి నా నెత్తి మీద చేయి పెట్టి ఇలా ఇలా అనేసేసి ముందుకు వెళ్ళిపోయి వెంకట తిరిగి చూశారు మళ్ళీ ఇట్లా ఒకసారి. నేను ఇట్లా స్వామి కళ్ళలో చూస్తున్న, జుట్టు అంతా ముందు పడిపోయి ఉంది. కరెక్ట్గా అరగంట క్రితం జానకి సాయిరామ్ వెనకాల నేను పడింది వాడు దాని గురించి, జుట్టు ముట్టుకున్నాడు అని. స్వామి నా జుట్టు అంతా చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టు నా మొహం కేసి ఇలా చూసుకుంటూ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఆ పాత స్వామి యూజువల్గా నేను చూసిన 15 days ఎప్పుడు అట్లా రాలేదు, ఆ రోజున వచ్చారు స్వామి. సరే ఆ తర్వాత హాస్టల్కి వచ్చిందో తెలిసింది, ఈయన జానకి రామయ్య గారు మనవడం, వీటితో
తోటి ఎందుకు పెట్టుకుంటున్నాం వాడితోటి అని చెప్పి మా ఇంటర్నల్గా మా సేమ్ రూమ్మేట్ మీ అందరం ఫస్ట్ ఇయర్ వాళ్ళందరం అక్కడ ఒకటే రూమ్లో ఉన్నాం. సరే అని వదిలేసాను నేను. అలా ఫస్ట్ ఏంటంటే స్వామి నేనేం చేస్తున్నాను మీరేం చేస్తున్నారో నాకు తెలుసు అని స్వామి నిరూపించారు. కాకపోతే నేనేమనుకున్నా అంటే స్వామి వాళ్ళ బ్రదర్ మనవాడు కదా ఎట్లనో అట్లా చెప్పారో తెలిసిందో అనుకున్నాను నేను. ఇంకా అజ్ఞానంతో నా మైండ్ అక్కడి వరకే వెళ్ళింది. తర్వాత ఇది అవుతుండగా నాకు ఏంటంటే ఇంట్లో హైదరాబాద్ నుంచి వెళ్ళాము. ఇంట్లో ఇడ్లీ దోశలు ఇవి అంటే ఇంట్లో బాగా 1-2 వేసుకుని తినడం ఇది బాగా అలవాటు. మాకు ప్రతి వెన్స్డే మసాలా దోశ ఉండేది. ఇది మర్చిపోను. మసాలా దోశ అనేది ఇన్స్టిట్యూట్లో ఇప్పటివరకు మాట్లాడుకుంటారు దీని గురించి. మా బ్యాచ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా మేము కలుసుకున్నప్పుడు కూడా. ఈ దర్శనం అయిపోయిన తర్వాత యూజువల్గా నేను ఏం చేసేవాడిని అంటే సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ గేట్ నుంచి ఇట్లా హిల్ వ్యూ స్టేడియం నుంచి వస్తే ఇప్పుడు ప్రస్తుతం బ్రదర్స్కి తెలుస్తుంది అక్కడ హాస్టల్లో అనంత పద్మనాభ స్వామిది విగ్రహం ఉంది. ఇదివరకు అక్కడ ఓపెన్ ఉండేది. అందులోంచి కిచెన్లోంచి రూమ్లో హాస్టల్లోకి వచ్చేయచ్చు. నా రూట్ ఎప్పుడు నేను అలా వచ్చేవాడిని. ఎందుకంటే డిన్నర్ ఏమవుతుందో చూసుకుని ఏమున్నాయో చూసుకుని వచ్చేవాడిని లోపలికి. ఈ వెన్స్డే మాకు మసాలా దోశ పెట్టేవారు. నేను ఫస్ట్ అవన్నీ రెడీ అయిపోయి ఉండేది. ఎందుకంటే దర్శనం అయ్యి ఆరతి ఇచ్చి వచ్చేప్పటికి 6:45 10 to 7 అయ్యేది. 7:15కి డిన్నర్ వడ్డించేసేయాలి మాకు. అన్నీ రెడీగా ఉండేవి. నేను వస్తూ ఒక మసాలా దోశ తీసుకుని రూమ్కి వచ్చేసేవాడిని. ప్లేట్ రూమ్లోనే ఉండేది. తినేసి 2వ మసాలా దోశ లైన్లో పడి తినేవాడిని మళ్ళీ. ఇది కొన్ని నెలలు చేశాను. ఎప్పుడుంటే అప్పుడు ఓసారి వెన్స్డే ఇవ్వాల్సిన మసాలా దోశ థర్స్డే ఇచ్చేవాడు. కాకపోతే నేను 2 తీసుకోవడం షూర్ తీసుకుని వచ్చేవాడిని. అయితే ఇంకోటి ఏం చేసేవాడిని అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే స్వామి ఈ కూర్చుని ఎవరెవరి దగ్గర ఎంతెంతసేపు ఎక్కడెక్కడ ఆగుతారు స్వామి అంటే ఎవరు పక్కన కూర్చుంటే కాసేపు స్వామి పాదాలు పట్టుకోవచ్చు చేయి పట్టుకోవచ్చు అనేది ఒక ట్రాకర్ రెడీ చేశా. స్వామి ఏంటంటే వార్డెన్ దగ్గర డెఫినెట్గా అవుతారు. మా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వార్డెన్ దగ్గర అవుతారు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దగ్గర అవుతారు. తర్వాత మా మ్యాథ్స్ ఫ్యాకల్టీ డాక్టర్ దేవసేన్ అని, డాక్టర్ అనిల్ కుమార్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, వీళ్ళందరి దగ్గర ఒక్క 10 seconds అన్న 1 నిమిషం ఇట్లా పలకరించడమో లేకపోతే వీళ్ళు మాట్లాడమో చేస్తారు. లేకపోతే మా చీఫ్ కుక్ వెంకటాచలం గారు ఆయన దగ్గర ఆయన అప్పుడప్పుడు వస్తాడు దర్శనానికి వస్తే కనుక ఆయనతో డెఫినెట్గా మాట్లాడతారు స్వామి. నేనేమో వీళ్ళ పక్కన ఎప్పుడు స్పేస్ ఉంటే అక్కడ కూర్చుంటే 1 నిమిషం లెటర్ ఇవ్వడమో, హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వడమో, లవంగం ఇవ్వడమో, లేకపోతే స్వామి చేతులు కాళ్ళు పట్టుకోవడము ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి వీళ్ళ పక్కనే కూర్చోడానికి ట్రై చేసేవాడిని. ఇప్పుడు ఆ రోజున వెంకటాచలం గారు పక్కన కూర్చున్నాను. ఓ రోజుని స్వామి వచ్చారు. ఎప్పుడు స్వామి వెంకటాచలంని తమిళ్లో మాట్లాడేవారు. వాళ్ళు ఎన్నా వెంకటాచలం అనేవారు. ఆయన లుంగి కట్టుకునేవాడు, టక్కన లేచి నుంచునేవాడు. ఆయన స్వామి అడిగారు ఏంటి వాళ్ళ మెనూ ఏంటి అని అన్నారు. ఆ రోజుని అన్స్కెడ్యూల్డ్గా దోశ ఉంది. దట్ వాజ్ ఫ్రైడే. అన్స్కెడ్యూల్డ్గా దోశ చేశారు. చేస్తే అన్నీ చెప్పి దోశ అన్నారు. అనగానే నేను పక్కన కూర్చున్నాను. మనసులో ఆల్రెడీ ఇవాళ దోశ అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయే థాట్స్ నాకు. ఇవాళ దోశ రా అన్నారు స్వామి నన్ను చూసి. నేను ఒకసారి ఇలా నవ్వక ఇలా స్వామి కళ్ళల్లో చూశాను. చూసి స్వామి వెంకటాచలంతో చెప్తున్నారు, బాయ్స్కి ఒక దోశ సరిపోదు వెంకటాచలం, 2 ఇస్తూ ఉండు అన్నారు స్వామి. అంటే నేను తీసుకుని 2 దోశలు తీసుకునేవాడిని. స్వామి అది ఎలా తెలుసుకున్నారో అది కూడా అంటే నాకే చెప్పారంటే దోశ రాని ముందు చెప్పారు నాకు. చెప్పి ఒకటి సరిపోదు వాళ్ళకి 2 ఇస్తూ ఉండు అన్నారు. అంటే తీసుకునే 2 దోశలని లీగలైజ్ చేశారు స్వామి నాకు. 2 ఇవ్వడం మొదలెట్టారు అప్పటి నుంచి. ఇట్లా స్వామి చిన్నగా అంటే ఈ మిరాకిల్స్ ఎందుకు జరుగుతాయి అనేది నేను నా 3rd ఇయర్లో తెలుసుకున్నాను. మిరాకిల్స్ స్వామి చెప్తారు, మిరాకిల్స్ ఆర్ మై ఐడెంటిటీ కార్డ్స్ అంటారు స్వామి. ఈ మిరాకిల్స్ కానీ ఏదైనా మనకి అనుభవం ఇచ్చేది మనలో ట్రాన్స్ఫర్మేషన్ కోసం. అంటే ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి. సత్సంగ్లో కూడా మన రీసెంట్గా స్వామి నేను కొన్ని వీడియోస్ విన్నప్పుడు చెప్పేవారు స్వామి, ఒక సాయి డివోటీ నుంచి ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి ఎట్లా ఉండాలో అనే ట్రాన్స్ఫర్మేషనే ఈ సాయి జర్నీ అంతా అని చెప్పి స్వామి అన్నారు. అది అక్షర సత్యం. అది నాకు నా 52 ఏళ్ళ నా జీవితంలో ఎప్పుడో 23-24లో నేను నా స్వామి దగ్గర చదివాను. 24-25లో ఇవన్నీ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్లో స్వామి చెప్పినవన్నీ అలా అతుక్కుని అది ఒక కనెక్షన్ కింద
దోస్ ఆర్ ఆల్ మై బెకాన్ లైట్స్ నౌ ఫర్ రెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఈ రకంగా దోశని స్వామి ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత, బట్ స్టిల్ నేను రెండు తీసుకోవడం మటుకు అది కంటిన్యూ అవుతూనే ఉంది. నెక్స్ట్ ఆగస్ట్ వచ్చింది. ఆగస్టు సెప్టెంబర్ వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి. ఈ పోర్టుగల్లో యువతల పక్క బయట కూర్చుంటప్పుడు కుల్వంత్ హాల్ లేదు. 93లో 94లో వచ్చింది సాయి కుల్వంత్ హాల్. వర్షం పడితే తడిసిపోయేవారు బాయ్స్. నేను అలా తడిసిపోయేవాడిని. కాకపోతే ఆ ఫస్ట్ ప్లేస్ వదిలిపెట్టేవాళ్ళం. ఎందుకంటే స్వామి ఒక 25 మినిట్స్ అక్కడ నుంచుని మాట్లాడేవారు. ఆ 25 మినిట్స్ బాయ్స్వి ఎవరుంటే వాళ్ళ చేతులు స్వామి పాదాల మీదే ఉండేవి, 2 చేతులు ఇట్లా. స్వామి కూడా ఏమనేవారు కాదు. నేను చెయ్యి పట్టుకునేవాడిని, అప్పుడప్పుడు పాదాలు పట్టుకునేవాడిని, ఏమనేవారు కాదు. 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉండేవి చేతులు స్వామి పాదాల మీద. ఆ పొజిషన్ వదిలేస్తే ఇంక మళ్ళీ మనకి ఆ 15 మినిట్స్ 10 మినిట్స్ ఆ స్కోప్ పోతుందని చెప్పి వర్షం వచ్చినా ఎండ ఉందా ఆ ప్లేసెస్ వదిలేవాళ్ళం కాదు. నాకు సివియర్ ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. దర్శన్కి వచ్చేసాము. పోర్టిగోలో కూర్చున్నా, బయట కూర్చోలేదు. ఈ చలి ఒకటి ఎక్కువ అవుతుంది, జ్వరంగా ఉందని చెప్పేసి పోర్టిగోలో కూర్చున్నాను. ఆ రోజుని బెంగళూరు నుంచి డాక్టర్ భాటియా వచ్చారు. సత్యసాయి హైయర్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్ అయిన డాక్టర్ భాటియా. ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే ఫ్రూటీలు తీసుకొచ్చారు, చిన్న ఫ్రూటీలు బెంగళూరు. ఆ ఫ్రూటీ స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నాయి. 2-3 పిల్లల్ని పిలిచారు స్వామి, అది అందరికీ ఇమ్మన్నారు. ఫ్రూటీలు ఇచ్చారు. నేను అప్పుడు కూడా ఏం చేశానంటే 2 తీసేసుకున్నాను. ఒకటి చేతిలో ఉంది, ఒకటి జేబులో పెట్టుకున్నాను. తీసుకున్న తర్వాత స్వామి ఇంకా ఆ చేతితో పట్టుకుని ఇంకా స్వామి ఇంటర్వ్యూలోకో లేకపోతే ఈ భజనాల్లోకి ఎప్పుడు వెళ్తారో దాన్ని ఇంకా స్టార్ట్ చేద్దాం సకింగ్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. స్ట్రా ఇలా పట్టుకుని వెళ్తున్నారు, స్వామి వస్తున్నారు, నేను ఆగుతున్నాను. జస్ట్ 2వ రోలోనూ 3వ రోలోనూ ఉన్నాను స్వామికి అక్కడ పోర్టిగోలో. సడన్గా స్వామి చూశారు. చూసి ఇలా నడుచుకుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి నుంచున్నారు. గొంతు నొప్పి అంటావు, మందులు వేసుకుంటున్నావు, ఈ ఫ్రూటీ తాగితే ఇంకా ఎగ్రవేట్ అవుతుంది, అది పక్కకు పెట్టు, భజన అయిన తర్వాత తాగు అన్నారు. ఆ స్తంభాలు ఉంటాయి కదా, పిల్లర్స్ ఉంటాయి పోర్టిగోలో, ఆ పక్కకు పెట్టమన్నారు పోర్టు. సరే అని చెప్పేసి నేను అది పక్కకు పెట్టాను. ఫ్రూటీ పెట్టేసి నేను చూస్తున్నాను. మళ్ళీ స్వామి పక్కకు పెట్టరా అన్నారు. పెట్టాను స్వామి అన్నారు. అది కాదురా, నీ జేబులోది కూడా తీరా అన్నారు. జేబులోది ఇలా బాసం పెట్టేసుకుని కూర్చున్నాను. ప్యాంట్ ఫిట్గా ఉంటుంది, బయటికి రాదు. అది ఇలా చూస్తున్నారు స్వామి. అంత ఎంబరాసింగ్గా ఉంది. ఇక్కడ విఐపీస్, పక్కన నా ఫ్యాకల్టీ లెక్చరర్స్, నా స్టూడెంట్స్. అన్నారు స్వామి. మెల్లిగా తీసాను. పక్కకు పెట్టన్నారు. పెట్టాను. అయిపోయిన తర్వాత తాగన్నారు, వెళ్ళిపోయారు స్వామి. ఏమనలేదు, 2 తీసుకున్నానని ఏమనలేదు. కాకపోతే ప్రతిదీ ఈజ్ వాచింగ్ రైట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ డూ ఇన్ హాస్టల్, వాట్ ఎవర్ ఐ డూ ఇన్ ఇన్స్టిట్యూట్. అంటే కొంతమందికి చెప్పేవారు స్వామి, కొంతమందికి చెప్పలేదు. చెప్పనంత మాత్రం నాకు తెలియదు, స్వామి చూడట్లేదు అని అనుకోవడానికి లేదు. హీఈస్ దేర్ ఎవ్రీవేర్. నాకు మెల్లిగా తెలుస్తోంది స్వామి గురించి. అది ఈ ఏదైతే ఈ ఫ్రూటీది అయితే ఇక చెప్పుకోలేను. ఎందుకంటే అందరి ముందు తెలిసిపోయింది, వీడు ఏది ఇచ్చినా 2 తీసుకుంటాడని చెప్పి ఒకటి తెలిసింది. 2వది స్వామి కూడా తెలిసిపోయింది నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి. సో ఇక్కడికి వచ్చేప్పటికి నాకు ఏమైందంటే స్వామి ఇక అన్నీ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అంటే నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలిసింది. ఈ స్వామి వెళ్ళే దారిలో కొంచెం ఆ ట్రిక్స్ పే చేయడం అవన్నీ ఆపేసి ఇంకా బుద్ధిగా ఉండడం మంచిదని నాకే అనిపించి నన్ను నేను సంస్కరించుకోవడం మొదలెట్టాను ఇన్స్టిట్యూట్లో ఒక స్టూడెంట్ కింద. ఇంకా దసరా యజ్ఞం వచ్చింది. దసరా యజ్ఞం అప్పుడు స్వామి ఏంటంటే వేదం ఎవరైతే వేదం చదువుతున్నారో యజ్ఞం జరుగుతున్నప్పుడు వాళ్ళకి స్వామివి ధోతీలు ఉన్నాయి, ఆ ధోతీ ఇచ్చేవారు స్వామి. పెద్ద పళ్ళెల్లో ధోతీలు వచ్చేవి. వేదం పిల్లలు అందరికీ ఇచ్చేవారు ధోతీలు. నేను 2nd రోలో కూర్చుని ఉన్నాను. తీసుకుందాం అని చెప్పి, నేను వేదంలో లేను అప్పుడు, నాకు ఫస్ట్ సెమిస్టర్. నేను వేదంలో లేను. ఒక దుర్గా సూక్తం ఒకటే వచ్చు, ఆ రుద్రం చదవాలి. అప్పుడు రుద్రం రావాలి, రుద్రం నాకు రాదు. సో నేను లేద్దాం అని చెప్పి లేస్తున్నాను. నా వెనకాల శివశంకర్ సాయి అని మా వార్డెన్ ఇలా చొక్కా పట్టుకుని లాగేవాడు వెనకాల, నీకు వేదం రాదు కదా, నువ్వు ఎందుకు లేస్తున్నావు అని. నేను 2 సార్లు లేచాను, 2 సార్లు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత సరే ఎందుకు వచ్చింది మళ్ళీ అని చెప్పేసి అలా కూర్చుని ఉన్నాను. స్వామి కేసి చూస్తున్నాను. స్వామి ధోతి నా ఒళ్ళో పడేశారు. ఇట్లా ఒళ్ళో పడేసి ఇప్పుడు వేదం నేర్చుకో అని చెప్పారు స్వామి. దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దసరా. అప్పుడు వేదం నేర్చుకోవడం మొదలెట్టాను. సిపి మణి అని చెప్పేసి, ప్రశాంత్ అని చెప్పి ఎవరైతే వేదం MBA MFMలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వేదం అప్పుడు స్టార్ట్ చేశాను. వేదం అంటే
ప్రతి దానికి గురుముఖత అంటే మనకి అది ఆ మంత్రోపదేశం ఉన్నా ఏదైనా గురుముఖత రావాల్సిందే, అప్పుడే మొదలవుతుంది. నాకు స్వామి ధోతి ఇచ్చి ఇప్పుడు నేర్చుకో వేదం అని చెప్పారు. అప్పుడు మొదలెట్టిన వేదం ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే నేను పనిచేస్తున్నానో సత్యసాయి గురుకుల విద్యానికేతన్ బెజ్జంకిలో యాజ్ అన్ అకాడమిక్ హెడ్ రోజు సాయంత్రం 1 గంట వేదం నేర్పిస్తాను పిల్లలకి. అది ఆ రోజున మొదలైంది, కంటిన్యూ అవుతుంది స్వామి దయ వల్ల. సో అట్లా నాకు స్వామి ధోతి కూడా వచ్చింది, స్వామి ధోతి ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నవంబర్ వచ్చింది. నవంబర్లో ఇది స్వామిని ఇప్పటివరకు ఒక దేవుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు అనే ఒక ఫేస్, స్వామి యొక్క ఆ ఫేస్ మట్టుకే నాకు పరిచయం అయింది. స్వామి వీటిలన్నిటికీ ఇప్పుడు నేను చెప్పేది ఇది నాకు తెలిసి ఏ డివోటీ చేసుండరు, ఏ డివోటీకి ఈ ఎక్స్పీరియన్స్ స్వామి ఇచ్చి ఉండరు. నాకు ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఒకటి ఉండేది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 40 minutesకి ఐ షుడ్ విజిట్ వాష్రూమ్ అండ్ గెట్ మై సెల్ఫ్ ఫ్రెష్. ఎవ్రీ 40 minutesకి ఒకసారి నేను వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలి. అది నవంబర్, కార్తీక మాసం, చలి. సో వెళ్ళాల్సిందే నేను. హాఫ్ అన్ అవర్ 35 minutes అయిన తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే స్వామి 4:15, 4:20కి ఇట్లా దర్శనమే వచ్చి బర్త్డే బాయ్స్ చాక్లెట్లని ఇట్లా బ్లెస్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి లోపలికి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూ రూమ్లో 4:30కి 5:15 వరకు వచ్చేవారు కాదు. 40 minutes ఇంటర్వ్యూ ఉంటుంది. దట్ ఈస్ ద టైం వేర్ బాయ్స్ అందరూ కాస్త ఫ్రెష్ అయ్యి రావాలన్నా విసిన్కర పెట్టి ఆ ప్లేసెస్ నుంచి లేచి మంచినీళ్ళు తాగి వచ్చి సెటిల్ అయ్యి తిరుగుతూ ఉండేవారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉండగా కామ్గా 4:45, 5 వస్తుండగా మళ్ళీ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చునేవాళ్ళని. దట్ పర్టికులర్ డే స్వామి ఇంటర్వ్యూకి ఎవరిని పిలవలేదు. నేను ఫ్రంట్ కూర్చున్నాను స్వామికి. ఆ పక్కన అంటే ఇప్పటి పొజిషన్ చెప్పాలంటే కుల్వంత్ హాల్లో లేడీస్ వైపు సింహం ఉంటుంది చూడండి, దీపారాధన చేస్తారు. ఇదివరకు అది ఎలా ఉండేదంటే గణపతి సర్కిల్ ఇలా సర్కిల్ అయిన తర్వాత స్వామి ఇట్లా ఎంటర్ అయ్యేవారు. అటు లేడీస్ కేసు ఇటు తిరిగితే లేడీస్ కేసు చూస్తారన్నమాట. కరెక్ట్గా పోటికోకి మెట్టు దగ్గర కింద కూర్చుని ఉన్నాను. అదంతా సిమెంట్ గచ్చు. అంటే స్వామి అక్కడ నుంచుంటే ఇలా పాదాల మీద చేయి పెట్టచ్చు, ఇలా పెట్టుకుని ఇలా నుంచుని ఇలా చూడవచ్చు స్వామి కేసి. అక్కడే ఉన్నాను. నా వెనకాల ఇటువైపు డాక్టర్ అనిల్ కుమార్ గారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇటువైపు మందిర్ సింగర్ శివ నగేష్ కూర్చుని ఉన్నాడు. అందరం కూర్చున్నాం, లేచి వెళ్ళడానికి లేదు. నాకు స్వామి ఏమో ఇంటర్వ్యూకి ఎవరిని పిలవలేదు, బాయ్స్ తోటే మాట్లాడుతున్నారు. అక్కడ అయిపోతాం, టైం అవుతుంది, నేను విజిట్ అవ్వాలి, నేను లేవాలి, వెళ్ళాలి. స్వామి ముందు లేస్తే బాగుండదు. స్వామి ఒక అడుగట్టేస్తారు, ఒక అడుగిట్టేస్తారు, ఒక అడుగట్టేస్తారు, ఒక అడుగిట్టేస్తారు. అక్కడి నుంచి మటుకు కదలట్లేదు స్వామి. మిల్లింగా 5:15కి ఫ్లూట్ స్టార్ట్ అవుతుంది. భజన్ ముందు 10 minutes ఫ్లూట్ ప్లే చేస్తారు ఒక ఆయన వచ్చి. ఫ్లూట్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్వామి మట్టుకు ఆ పోర్టికోకి అక్కడే తిరుగుతున్నారు. యూజువల్గా డాక్టర్ అల్రేజా అని చెప్పి ఒక ఆయన ఉన్నారు జనరల్ హాస్పిటల్, ఆయన నడవలేడు. ఆయన వచ్చి ఆయనతో మాట్లాడాలంటే స్వామి వెళ్తూ ఉంటారు యూజువల్గా. ఆ రోజున అల్రేజానే పిలిచారు ఇటు. ఆయన మెల్లింగా ఒక 8 నిమిషాలు నడిచాడు పోర్టికోలోనే, అక్కడి నుంచి ఇక్కడికి స్వామి దగ్గరికి. స్వామి అలా చూస్తూ నా దగ్గరే నుంచుని ఉన్నారు. నాకు అస్సలు ఇంకా ఇట్ బికేమ్ ఇన్బేరబుల్. నాకు అస్సలు ఇంకా నేను లేచి వెళ్ళాల్సిందే, కానీ స్వామి వెళ్ళట్లేదు. ఇంకా ఓంకారం స్టార్ట్ అయింది. ఓంకారం అయినప్పుడు కూడా స్వామి సింహాసనంలో కూర్చోగానే లేచి వెళ్దాం అంటే స్వామి సింహాసనంకి వెళ్ళినప్పుడు కాసేపు కళ్ళు మూసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్లోకి ఆయన వెళ్తూ ఉంటారు. ఆ టైంలో లేచి వెళ్ళిపోదాం అంటే రెడీగా ఉన్నాను నేను. ఆయన సింహాసనంలో కూర్చుని ఈ చెయ్యి ఇలా బయట పెట్టి బయటికి చూస్తున్నారు. కరెక్ట్గా నేనే కనపడతాను ఆ డోర్లోంచి. అలా చూస్తున్నారు నాకేసి. ఇంకా అసలు ఇట్ బికేమ్ ఇన్బేరబుల్ అండ్ టాలరబుల్. నాకు మై ప్యాంట్ బికేమ్ వెట్. అది ఇంకా కంట్రోల్ అవ్వలేదు నాకు. నేను కింద తివాసి వేసుకుని కూర్చుని ఉన్నాను. అది లావుగా ఉంటుంది, అంటే గోన్లా ఉంటుంది కొంచెం తివాసి. ప్యాంట్ మొత్తం తడిసిపోయింది, తివాసి మొత్తం తడిసిపోయింది. నా పక్కన రామ్నాథ్ అని బిఏలో నా క్లాస్మేట్ వాడు ఉన్నాడు. వాడు ఒక్కడికి చెప్పాను, అరే ఇలా ఉందంటే కూర్చో భజన అని తర్వాత చూద్దామన్నారు. అయిపోయిన తర్వాత నా భయం ఏంటంటే అది ఇట్ విల్ బికమ్ స్టింకీ ఆఫ్టర్ సమ్ టైమ్, రైట్? సో స్వామి దగ్గర ఆ రకమైన గిలి ఇంత చేసి స్వామి దగ్గర ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి స్వామి అలా నన్ను చూస్తున్నారు. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళారు. జనరల్గా ఆరతి తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత 2 నిమిషాలు జానకి రామయ్య గారు వస్తారు,
తర్వాత ఇద్దరు హాస్పిటల్ నుంచి వచ్చే వీళ్ళు వచ్చి 2 నిమిషాలు మాట్లాడి ఇట్లా బయటకు వచ్చి పూర్ణచంద్ర ఆడిటోరియంకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అటువంటిది ఆ రోజుని 9 నిమిషాలు 10 నిమిషాల్లో ఒకటి ఉన్నారు ఇంటర్వ్యూ రూమ్లో. అందరి ముందు లేవలేను, లేస్తే తడిసింది ప్యాంటు, కూర్చునే ఉండాలి. స్వామి 10 నిమిషాలు లోపలికి వెళ్ళారు. తర్వాత టక్కని సౌండ్ అయింది ఇంటర్వ్యూ రూమ్ది, బయటకు వచ్చారు స్వామి. బయటకు వచ్చి అలా నడుస్తున్నారు, మళ్ళీ బాయ్స్ దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు స్వామి ఇటు వస్తే కాళ్ళు పట్టుకుందాం అని చెప్పి అనుకునేవాడిని. అమ్మ ఇవాళ స్వామి ఇటువైపు రాకూడదు అని ప్రేయర్స్ చేస్తున్నా. స్వామి వచ్చి కరెక్ట్గా నా ముందు నుంచుని ఉన్నారు. ఏం చేయాలో తెలియదు. స్వామికి డెఫినెట్గా తెలిసిపోతుంది, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి ఆయనకు తెలియదు అనుకునే ఇది లేదు. ఏంటి అని చెప్పి అలా చూస్తూ తల ఇలా ఉంచుకుని ఉన్నాను. ఇలా ఒక్కసారి స్వామికి తల ఎత్తాను. అక్కడ స్వామి ఒక మాట అన్నారు, చిన్నప్పుడు మీ అమ్మోళ్ళో ఇవాళ నా ఊళ్ళో, చిన్నప్పుడు మీ అమ్మోళ్ళో ఇవాళ నా ఊళ్ళో అనేసి వెళ్ళిపోయారు. ఆ మాట అనేసి అంటే నేను నీ తల్లిని అని చెప్పేస్తున్నారు స్వామి. నీ తల్లిని నేను అని చెప్పేశారు స్వామి. అక్కడ ఆ మాట అనిల్ కుమార్ గారికి అర్థం కాలేదు. ఏమంటున్నారు రా అంటున్నారు. స్వామి అన్నారు, మరి నాకేం అర్థం కావట్లేదండి అన్నారు. అప్పటికే కళ్ళలోంచి నీళ్ళు గారిపోతున్నాయి నాకు. స్వామి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ లేస్తే నేను లేద్దాం అనుకున్నాను. పక్కన ఒకటి తర్వాత ఒకటి ఖాళీ అయింది. ఆ తర్వాత లేచి నుంచుంటే ప్యాంట్ ఈజ్ నార్మల్ డ్రై, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. నా తివాసి దేని మీదైతే నేను కూర్చుంటానో అది ముద్దయిపోయింది అంత ముందు వరకు. ఇట్ ఈస్ క్వైట్ డ్రై, అసలు వాసన కూడా లేదు, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. దట్ ఈజ్ స్వామి. నౌ లెట్ మీ టెల్ యూ, దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 1993. టుడే వీఆర్ ఇన్ 2026. ఇప్పటి వరకు మళ్ళీ ఐ డోంట్ హ్యావ్ దట్ ఇష్యూ. ఇది స్వామి చేసిన క్యూర్. ఒకటి, స్వామి నా ప్రాబ్లమ్ని క్యూర్ చేశారు. రెండోది, నీలో మొత్తం నాకు తెలుసు అని చెప్పి నాకు నా మొహం మీద చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను నీ తల్లిని అని చెప్పేసి వెళ్ళారు. చిన్నప్పుడు మీ అమ్మోళ్ళో ఇవాళ నా ఊళ్ళో అన్నారు స్వామి. ఇంతకన్నా ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు నేను స్వామికి మొహం చూపించుకోలేకపోయాను. స్వామి అటు వస్తుంటే నేను ఇటు లోపల ఉండడం, లేదా భజనాల్లో కూర్చోవడం, అస్సలు స్వామి విజిబిలిటీలో లేకుండా పక్క కూర్చోవడం. మెల్లిగా కొన్ని రోజులు నేను స్వామికి అసలు ఎదురుపడలేదు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇట్లా ఈ ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే మా సిస్టర్ వాళ్ళు వచ్చారు డిసెంబర్ నెలలో. ఇది నవంబర్ డిసెంబర్. మా చెల్లెలు వాళ్ళు వచ్చారు అగైన్ మళ్ళీ స్పోర్ట్స్ మీటు. అది స్పోర్ట్స్ మీట్ సేవ్ అయ్యి వెళ్ళేప్పుడు నాకు ఇన్స్టిట్యూట్లో చదవాలని ఉందిరా, నాకు కూడా ఒక లెటర్ ఇవ్వు స్వామికి అని అంది నాతో మా చెల్లెలు. లెటర్ ఇవ్వాలంటే మళ్ళీ స్వామి కనిపించేట్టు కూర్చోవాలి, ముందుకు రావాలి. సరే అని చెప్పేసి ఇంక ఇది వచ్చింది పాపం అడిగింది అని చెప్పేసి ఒక లెటర్ రాసి మళ్ళీ లైన్స్లో కొంచెం ముందుకు కూర్చునేట్టు స్వామి వచ్చే దోవలో కూర్చున్నాను. వెళ్ళి స్వామి దర్శనం ఇస్తూ వచ్చారు. వచ్చి నన్ను చూశారు. స్వామి డీటెయిల్స్ అన్నీ రాసావా అని అడిగారు. అది రాశాను స్వామి అన్నాను. వాళ్ళని చూశాను అక్కడ అన్నారు. ఫస్ట్ టైం మా మదర్ కూడా స్వామి ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పటివరకు మా మదర్తో మాట్లాడలేదు. మా సిస్టర్ ఎవరో తెలియదు, మా ఫ్యామిలీ ఎవ్వరూ తెలియదు స్వామికి. వాళ్ళని నేను అక్కడ చూశాను అన్నారు. నా లెటర్లో కూడా నేను రాసింది అప్పటికప్పుడు లెటర్ రాసి జేబులో పెట్టుకున్నాను. ముందు హాస్టల్లో రాసింది కాదు, వచ్చిన తర్వాత ఒక వైట్ పేపర్. ఎందుకంటే నా సీటింగ్ ఎక్కడొస్తుందో తెలీదు. పాత్రలోకి వచ్చింది అనగానే ఒక వైట్ పేపర్ చింపి టక్ లెటర్ రాసి అది జేబులో పెట్టుకుని ఉన్నా. డీటెయిల్స్ అన్నీ రాసాను అన్నాను. తప్పక సీట్ ఇస్తానని చెప్పు అన్నారు. అంతే. షీ గాట్ సీట్ ఇన్ అనంతపూర్ క్యాంపస్. షీ కంప్లీటెడ్ హెర్ బీకామ్ అండ్ షీ ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంకామ్. మేడం గారిని తెలుసు. ఇదంతా ఏంటంటే స్వామికి విషయాలు ఇవన్నీ చెప్తుంటే ఎన్నిసార్లు చెప్పు, ఇది నాది 4వ 5వ సమర్పణ. తర్వాత నేను మా స్కూల్లో కూడా మాట్లాడతాను. ఎప్పటికప్పుడు డైరీలో నేను తిరగేసుకుంటున్నప్పుడు స్వామి దగ్గర నేను అనేది కళ్ళలోంచి నీళ్ళు గారిపోతాయి. ఐ డెఫినెట్లీ బికమ్ ఎమోషనల్. బికాస్ ఇది ఒకరితో చెప్పుకునేది కాదు, నేను ఒకరితో చెప్పుకున్నది కాదు. ప్రతిసారి స్వామి నేనున్నాను. దీనికి ఆలోచిస్తే నేను ఏం చేశాను, స్వామి నాకు ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, నాకు ఎందుకు ఇంతమంది డివోటీస్ ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరి ముందు నాతోటే ఎందుకు, ఏమో అది తెలియదు. అది ఏ జన్మలో ఏం పుణ్యం చేశామో, మా తల్లిదండ్రులు ఏం చేశారో, నేనేం చేశానో, ఇంకా ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు.
ఆ తర్వాత స్వామిని నేను ఒకసారి ఇది అడిగాను. నేను అడిగితే నువ్వు ఏం చేసావో కాదు, ఇప్పుడు స్వామినికి ఇంత దగ్గరగా ఉన్నారు, నువ్వు ఏం చేయాలనేది ఆలోచించు. హౌ బెటర్ యూ హ్యావ్ టు బికమ్ యాజ్ అన్ ఇండివిజువల్, హౌ బెటర్ యూ హ్యావ్ టు బికమ్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్, అండ్ హౌ బెటర్ యూ షుడ్ బి ఏ సాయి స్టూడెంట్. ఇది స్వామి డైరెక్ట్గా నాతో చెప్పింది. ఇంక అప్పటి నుంచి నేను ఏం చేశాను, నాకెందుకు నన్ను ఎందుకు ఇంత దగ్గరికి తీసుకున్నారనేది ఆలోచించడం వదిలేసి, నేను ఏం చేస్తే ఇంత దగ్గరికి తీసుకున్న దానికే ఐ కెన్ పే బ్యాక్ స్వామి అనే థాట్స్లో ఆలోచించడం మొదలెట్టాను. ఇంకా అప్పటి నుంచి స్వామికి నేను ఎప్పుడు లెటర్ రాసిన, స్వామి నాకు నన్ను ఎక్కడికి పంపించదు, మీ దగ్గరే పెట్టుకొని, ఏదైనా ఒక చిన్న పని ఇచ్చి ఇక్కడే పెట్టుకొని అని లెటర్స్ రాసేవాడిని స్వామికి. ఇదంతా ఇలా అవుతుండగా మా నాన్నగారు ఒకసారి స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత ఒకసారి శేఖరయ్య గారని ఇక్కడ మనకి ఇదివరకు కన్వీనర్ ఇక్కడ ఉండేవారు. శేఖరయ్య గారు ఆయన వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో స్వామి ఆయన రోప్స్ ఇచ్చారు. ఆయన ప్రతి శివరాత్రికి అఖండ భజన్ వాళ్ళ ఇంట్లోనే బై డిఫాల్ట్ నాకు గుర్తున్నంత వరకు మేడం పాటలు శివుడి మీద పాటలు పాడేవారు. ఆ కుర్చీకి స్వామి ఇట్లా నీట్గా రోప్ వేసి పెట్టేవారు. మా నాన్న ఒకసారి అడిగారు, స్వామి ఏమైనా ఇస్తారేమో కనుక ఆయన రోప్ ఒకటి అడుగు స్వామిని అని అన్నారు. నేను ఒకసారి అడిగాను స్వామిని, స్వామి మీ రోప్స్ ఒకటి మీరు వాడింది నాకు ఇవ్వండి అని అడిగాను. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళేవాడిని స్వామిది రూమ్లో, బీరువా ఓపెన్ చేస్తే ఓళ్ళని ఉండేవి. స్వామి డైనింగ్ హాల్లోనూ, ఆయన డైనింగ్ హాల్ నుంచి కిచెన్ నుంచి వెళ్తే డ్రాయింగ్ రూమ్లో బీరువాలు రెండు ఉండేవి. నేను సర్దేవాడిని చీరలు అవి అనంతపూర్ వాళ్ళకి ఇచ్చేప్పుడు 4-5 నన్ను పిలిచేవారు స్వామి. నాకు ఎక్కడ ఏమున్నాయి కొంచెం తెలుసు. ఒక రోజు ఉన్నది అరేంజ్మెంట్, 2వ రోజు ఉండదు. అది ఇంకొక మహత్యం. అది ఒకసారి ఫుల్ ధోతీలు అన్నీ కనపడతాయి, నెక్స్ట్ డే వెళ్ళేప్పటికీ అలైన్మెంట్ అలా ఉండదు, ఇంకోటేవో ఉంటాయి అక్కడ. అవి ఎటు వస్తాయో ఎవరు పెడతాడో ఏమీ తెలియదు. అది అయితే నేను మీరు వాడింది ఇవ్వండి అని నన్ను అడిగాను. అడిగితే స్వామి తిరిగి చూశారు, నాకే చూసి, ఎందుకు నువ్వు అది వేసుకుని హాస్టల్లో దర్శనం ఇస్తావా అన్నారు. సరే నాకు ఇంకా ఆ క్వశ్చన్ ఆ ఆన్సర్కి ఏం చెప్తాం స్వామికి అని చెప్పేసి కూర్చుండిపోయి ఇంకా మాట మొదలైంది. దీని కన్వర్జేషన్ ముందుకు తీసుకెళ్ళిపోవాలని చెప్పి మా నాన్నగారికి స్వామి అన్నా నేను. అనగానే స్వామి బ్యాక్ తిరిగి ఇట్లా ఆ కళ్ళల్లోకి ఒక వన్ మినిట్ డెఫినెట్గా చూస్తుంటారు నా కళ్ళల్లోకి. చాలా తీవ్రంగా చూశారు. మీ నాన్నగారికి అయితే ఇస్తానన్నారు. లోపలికి వెళ్ళారు. ఒక 15 నిమిషాలు అయిపోయింది లోపలికి వెళ్ళి స్వామి. సరే ఆయనతో పాటు ఒక డాక్టర్ కూడా వెళ్ళాడు లోపలికి. సరే ఇంకా మర్చిపోయి ఉంటారు స్వామి, మళ్ళీ అడగకూడదు ఎందుకు వచ్చింది గోల ఇదంతా అనుకున్నాను. ఆఫ్టర్ 15 minutes స్వామి కేమ్ అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూ రూమ్. ఆ రోప్స్ పట్టుకుని వచ్చారు. ఇలా హూ ఈజ్ దట్ రోప్ బాయ్ అన్నారు. నేను లేచి నుంచున్నా, ఇలా విసిరారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ కెమెరా ఉంది చూడండి, అక్కడ కూర్చున్నా నేను. అది ఇట్లా గాల్లో ఎగిరి నా ఒళ్ళో పడింది. ఇట్లా పట్టుకున్నాను నేను దాన్ని. ఈ రోపు ఆ ఒక్క నిమిషం నాకేసి చూశారు. ఎందుకు చూశారు అనేది నేను నా నెక్స్ట్ పార్ట్లో ఇప్పుడు మాట్లాడేప్పుడు మీకు నేను దాని వివరణ ఇస్తాను. ఆ తర్వాత నా 3rd year అయిపోయింది. నేను స్వామికి లెటర్స్ రాస్తూ ఉన్నాను. మీరు స్వామి మీ దగ్గర నన్ను పెట్టుకోండి, నేను ఏదో ఒకటి ఇక్కడ పీజీ చేసుకుంటే ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడే ఉంటాను అన్నాను. స్వామి ఏం చెప్పారంటే, నువ్వు ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో నీ రిక్వైర్మెంట్ ఉంది, ఇంట్లో నువ్వు చేయాలి, మీ మదర్ ఫాదర్ని సర్వ్ చేయి అని చెప్పి 10 మందితో మాట్లాడేప్పుడు కేటగారికల్గా నాకు చెప్పారు. నేను పీజీకి అప్లై చేస్తున్నాను అని చెప్పి రాసిన లెటర్ స్వామి ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకోలేదు. నువ్వు ఇంటికి వెళ్ళాల్సిందే అన్నారు. నాకు నా తోటి వాళ్ళు 32 మంది ఉంటే ఒకడికి ఐఐటీలో వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు. ఇంకోడేమో వాళ్ళ ఫాదర్ బిజినెస్ హ్యాండిల్ చేసుకోవాలని నేపాల్ వెళ్ళిపోయాడు. 3వ వాడిని నేను ఇంటికి వచ్చేసాను పీజీ చేయకుండా. ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉండిపోయాను. స్వామి వెళ్ళిపోమన్నారు, ఇంటికి వచ్చాను. మా నాన్నగారు నేను ఉన్నాను. మా చెల్లెలది 2nd year 3rd year కూడా అయిపోయింది అక్కడ. 1 year మా ఫాదర్ తోటి ఉన్నాను. ఆయనకి స్లోగా ఈ డయాబెటీస్ వచ్చింది ఫస్ట్. ఆ తర్వాత కాలు వాయడం, ఆ డయాబెటీస్ దాన్ని లింఫోమా అంటారు. ఇవన్నీ చాలా మన సమితి మెంబర్స్ చాలామందికి తెలుసు మా నాన్నగారి గురించి. అది మెల్లిగా బ్రెయిన్కి పాకేసింది. ఇట్ బికేమ్ లింఫ్ నోడ్స్. ఇట్స్ ఏ డెడ్లీ బ్రెయిన్ క్యాన్సర్ అయిపోయింది మా ఫాదర్కి. అది బ్రెయిన్కి పైకి వెళ్ళిపోయి ఇట్ వాజ్ సో, మా నాన్న అందరినీ మర్చిపోయారు ఇంట్లో, ఒక్క నేను మా తమ్ముని తప్ప. మా చెల్లెలు ఇంటికి వచ్చినా కానీ గౌతమి గారికి తెలుసు, మా చెల్లెలు ఇంటికి వచ్చినా మా చెల్లెలతో ఎవరమ్మా నువ్వు తిరుగుతున్నావు ఇంట్లో అనేవారు. మా చెల్లెని గుర్తుపట్టేవారు కాదు. మర్చిపోని విషయం ఇద్దరు, నేను మా తమ్ముడు కూడా అకేషనల్గా మర్చిపోయేవారు. నన్ను మటుకు గుర్తుపెట్టుకున్నారు. డాక్టర్లు మేము కీమోథెరపీకి రేడియోథెరపీకి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని మా నాన్నని.
అపోలో హాస్పిటల్లో ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా బ్లడ్ టెస్ట్ అంటాడు. వాడు షుగర్ లెవెల్ చూడాలి, నేను కీమోథెరపీ ముందు అంటాడు. ఇంకోటి వచ్చేసి మన బ్లడ్ లెవెల్స్ చూడాలంటాడు. ఇంకోటి సిఆర్పి టెస్ట్ అంటాడు. 2 చేతులు పొడి చేసేవారు. మా నాన్న చెయ్యి ఇచ్చేవారు కాదు. కాల్ మై సన్ దెన్ ఐ విల్ గివ్ మై హ్యాండ్ అనేవారు. నేను వచ్చి నాన్న చెయ్యి, నాన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం, చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి చేయించేవాడిని. ప్రాబబ్లీ స్వామి నన్ను అందుకే పంపించారేమో అనిపిస్తుంది. అలా twice he has undergone brain surgery, major brain surgery. Second time when he has undergone brain surgery, he has not come back. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. 20th కోమాలోకి వెళ్ళిపోయారు. నాకు మా తమ్ముడికి బండ ధైర్యం ఏంటంటే స్వామి చూసుకుంటారనేవారు. ఎంతోమంది మా ఆపరేషన్ చేసిన డాక్టరు పాలసీలు ఏమైనా రీపేమెంట్లు ఏమైనా ఉంటే ఎల్ఐసి పాలసీలు చేసుకోండి, ఏది పెట్టొద్దని చెప్తూనే ఉన్నాడు ఆయన. వైల్ వీ డూ దాట్ బయటకు వచ్చేస్తారు మా నాన్న, ఇవాళ లేస్తారు రేపు లేస్తారు, ఇవాళ లేస్తారు రేపు లేస్తారని. మా పని ఒకటే, పొద్దున సాయంత్రం. నేను హాస్పిటల్లోనే ఉండేవాడిని. స్వామి విభూతి పెట్టడం, ఇవాళ లేస్తాడు సాయంత్రం లేస్తాడు, పొద్దున్న లేస్తాడు సాయంత్రం లేస్తారు అనుకోవడం. ఆ కోమాలోంచి 11 రోజులు అయిపోయింది, రాలేదు స్వామి. అంటే మా ఫాదర్ లేవలేదు. ఇంకా మా తమ్ముడు ఓ రోజున హాస్పిటల్లో ఉన్నాడు, నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి స్వామిని చూస్తే ఒకసారి చాలా ఎమోషనల్ అయిపోయింది. ఏంటి ఇది అని చెప్పి అప్పుడు స్వామి అన్నది గుర్తుకొచ్చింది. మీ నాన్నకైతే ఇస్తానన్నారు రోప్స్. సరే ఈ రోప్స్ తీసుకెళ్దాము, స్వామికి మా నాన్నకి తగిలిద్దాం, ఆయన లేస్తారేమో అని చెప్పేసి. ఇట్ వాజ్ థర్స్డే at around 11 o'clock I started in auto. Thursday of 20th March 2003 వనస్థలిపురం వైదేహనగర్ నుంచి ఆటోలోనే వెళ్ళాను అపోలో హాస్పిటల్స్కి. నాకు అపోలో హాస్పిటల్ ఎట్లా అయిపోయిందంటే అది మా ఇల్లులా, ఎలా కాబట్టి అలా వెళ్ళిపోతాను, నన్ను ఎవడో ఆపేవాడు. ఎందుకంటే 3-4 years ఆఫ్ అవర్ లైఫ్ వైల్ మై ఫాదర్ ఈజ్ దేర్ అండర్ ట్రీట్మెంట్, నేను కూడా అక్కడే ఉన్నాను మా నాన్నగారితో. ఆయన పైన ఉంటే వార్డులో ఉండేవాడు, నేను కింద ఉండేవాడిని. సో ఆ ఎంప్లాయీస్ అందరూ పరిచయం అయిపోయారు. ఐ వెంట్ డైరెక్ట్లీ ఇన్ టు ది ఐసీయూ వేర్ మై ఫాదర్ ఈజ్ దేర్ ఇన్ కోమా. కరెక్ట్గా అది ఇట్లా స్వామి వస్త్రం ఇట్లా ఇచ్చాను స్వామి. ఆయన పల్స్ జస్ట్ ఫ్లక్చువేట్ అవుతుంది, చుట్టూ డాక్టర్స్ ఉన్నారు. కళ్ళు తెరిచారు మా నాన్న, ఆ రోప్స్ చేతిలో పట్టుకున్నారు. ఆ రోప్స్ చేతిలో పట్టుకుని అమ్మ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే నా ఈ సఫర్డ్ అరౌండ్ 6 years విత్ సఫరింగ్ విత్ బ్రెయిన్ క్యాన్సర్. ఇది స్వామి 1 minute చూశారు. మీ నాన్నకైతే ఇస్తానన్నారు స్వామి రోప్స్, నాకు ఇవ్వనని చెప్పి అదొక కామెడీ బిట్ కింద నా రోప్స్ వేసుకుని దర్శనం ఇస్తావా హాస్టల్లో అన్న మనిషి స్వామి మా నాన్నకి అనగానే టక్కన వెంక తిరిగి చూశారు. ఆ కళ్ళల్లో ఆ చూపు నేను ఇప్పటికీ మర్చిపోను. ఇలా చూశారు నా కళ్ళల్లోకి. మీ నాన్నకైతే ఇస్తాను అని అన్నారు. దిస్ ఈజ్ వాట్ స్వామి వెంట్. స్వామి మొత్తం చదివేశారు నా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అందుకే స్వామి నేను ఎన్నిసార్లు అక్కడ ఉంటా అన్నా, నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్పారు స్వామి. ఇంకా స్వామి ఇంత తెలిసిన ఆయన ఈ క్యాన్సర్ ఇప్పుడు మా కన్వీనర్ ఉన్నారు, స్కూల్ కన్వీనర్ ఉన్నారు, సత్యసాయి గురుకుల విద్యానికేతన్ కన్వీనర్ ప్రభాకర్ దంతల్. ఆయన వాళ్ళ ఫాదర్స్కి ఇట్లానే క్యాన్సర్ అయితే నీ క్యాన్సర్ ఏంట్రా క్యాన్సర్ అని అన్నారు ఆయన. నెక్స్ట్ రిపోర్ట్లో దేర్ ఇస్ నో ఎలిమెంట్స్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఎట్ ఆల్ ఇన్ హిజ్ రిపోర్ట్. స్వామి ఆయనకు అలా ఆశీర్వదించారు. ప్రాబబ్లీ సఫరింగ్ ఈజ్ దేర్ ఫర్ మీ అండ్ స్వామి వాంట్ మీ టు అండర్గో. ఇట్ ఈజ్ స్వామిస్ విల్ అండ్ వీ హ్యావ్ అండర్గోన్. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను నేర్చుకుంది ఏంటంటే స్వామి మా నాన్న ఎందుకు లేవనీయలేదు అని అడగడం కన్నా ఆ కష్టంలో స్వామి నాతో ఉన్నాడా లేదా అనేది నేను చూసుకోవడం నేర్చుకున్నాను. అండ్ హీఈస్ దేర్. కష్టంలో నాకు కీమోథెరపీకి అమౌంట్ తగ్గేది, రేడియోథెరపీకి తగ్గేది. హీ ఈజ్ దేర్ విత్ మీ పార్ట్ అండ్ పార్ట్. ఈ లోపల ఈ క్యాన్సర్ వచ్చే లోపల మా చెల్లెలు ఎంకామ్ వచ్చింది, ఇక్కడ కాలేజీలో పనిచేస్తోంది. దాని పెళ్లి సంబంధాలు చూడాలి. ఇంకో కృష్ణకుమార్ గారిని గౌతమి గారిని మర్చిపోలేము, వాళ్ళే చూపించారు ఒక స్వామి స్టూడెంట్ని. షీ మ్యారీడ్ ఏ స్వామి స్టూడెంట్ అండ్ మై బావగారు ఈజ్ బీకామ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ సత్యసాయి యూనివర్సిటీ అండ్ హీ ఈజ్ దేర్. మేము ముగ్గురం ఎప్పుడు కలిసినా మా బావగారు, మా చెల్లెలు, మేము, అది ఫ్యామిలీ డిస్కషన్ అవ్వదు, ఇట్ ఈజ్ అన్ అలుమినై డిస్కషన్. స్వామి ఆయనకి ఏం చేశారు, నాతోటి ఏమన్నారు, స్వామి ఏమన్నారు, సత్సంగ్ ఏంటి, ఇదే డిస్కషన్ జరుగుతుంది మాకు ఇంట్లో.
థ్యాంక్స్ టు గౌతమి గారు అండ్ కృష్ణకుమార్ గారు. రైట్. సో ఇట్లా స్వామి నా జీవితంలో నేను ఉన్న స్వామి నాతోటి నేను ఇంటికి వచ్చేస్తుంటే నాకు వాచ్ ఇచ్చారు స్వామిది. ఈ వాచ్ ఇచ్చి స్వామి నన్ను మీతో ఉండేయండి స్వామి, మీతో ఉండేయండి స్వామి అని చెప్పి ఎమోషనల్ అయిపోయాను. అరే నువ్వు నాతోటి కాదురా, నేను నీతోటి ఉంటాను రా, నువ్వు ఎక్కడికి వెళ్ళు నేను నీతోటి ఉంటాను రా అన్నారు స్వామి. అండ్ హీఈస్ లివింగ్ టిల్ డేట్. ఆయన నేను భారతీయ ఎయిర్టెల్లో సర్వీస్ మా ఫాదర్ పోయిన తర్వాత ఇంకా నాకు చేతిలో పని లేదు. మా ఫాదర్ వెంట అవే. అండ్ నీడ్లెస్ టు సే మై బ్రదర్ హీజ్ అన్ ఎంటెక్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వీ హ్యావ్ నాట్, మా ఫాదర్ తోటి అలా ఆయన వెళ్ళిపోయేదాకా ఆయనతోటే ఉన్నాం. In 20th March 12:30 is when my father merged with Swami. 20th March 1 o'clock he received appointment orders from Infosys asking him to join on 21st March only. See, ఆ కనెక్షన్ చూశారు కదా, మా ఫాదర్కి మా ఇద్దరు అవసరం ఉంది. ఉన్నంత వరకు స్వామి మాకు ఏది లేకుండా ఆ ఫాదర్ తోటే పెట్టారు. అయిపోయింది. హీ మర్జ్డ్ విత్ స్వామి. ఫస్ట్ మా తమ్ముని తీసుకెళ్ళిపోయారు. హీ గాట్ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్ అండ్ టు బీ రిపోర్టెడ్ ఎట్ చెన్నై అండ్ హీ వెంట్ అవే. ఆ 10 రోజులు కార్యక్రమాలు చేసి ఇక నెక్స్ట్ ఐ స్టార్టెడ్ ఆన్ మై కెరీర్. వాట్ షుడ్ ఐ డూ? దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ గుంటూరు వికాస్ కాలేజ్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఏ పీజీ. వాట్ ఎవర్ ఆ స్వామి దగ్గర చదివి, ఆ దేవసేన్, డాక్టర్ దేవసేన్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, వీళ్ళ దగ్గర చదువుకున్న ఆ విద్య ఏదైతే మ్యాథ్స్ నేర్చుకున్నానో, దట్ ఈస్ వాట్ హ్యాస్ గివెన్ మీ ఫుడ్. ఆ 4-5 years అక్కడ. ఆ తర్వాత భారతీయ ఎయిర్టెల్లో ఐ జాయిన్డ్. ఇట్స్ ఆల్ స్వామీస్ గ్రేస్. నేను ఎయిర్టెల్లో జాయిన్ అయినప్పుడు ఎందుకంటే కార్పొరేట్ బెనిఫిట్స్ కావాలి, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్స్, మా ఫాదర్ ట్రీట్మెంట్కి ఇవన్నీ తీర్చాలి మేము అని చెప్పేసి ఐ జాయిన్డ్ భారతీయ ఎయిర్టెల్. అది కార్పొరేట్ కంపెనీ, వీ గెట్ మోర్ అమౌంట్ అండ్ ట్యూషన్స్ ఇవి పక్కన చెప్పుకోవచ్చు అని చెప్పి ఐ షుడ్ హ్యావ్ సంథింగ్ ఇన్ హ్యాండ్ అని చెప్పి ఐ జాయిన్డ్ ఎయిర్టెల్. వెన్ ఐ జాయిన్డ్ ఎయిర్టెల్ ఐ జాయిన్డ్ యాజ్ ఎ షోరూమ్ మేనేజర్, జస్ట్ ఎగ్జిక్యూటివ్. వెన్ ఐ సైన్డ్ ఆఫ్ ఇన్ 2018, స్వామి చెప్పారు రిజైన్ చేయమని చెప్పి. వెన్ ఐ సైన్డ్ ఆఫ్ ఐ వాస్ హెడ్ కస్టమర్ సర్వీస్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. ఐ రిజైన్డ్ ఎట్ ఏ లెవెల్ ఆఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్. ఈ భారతీయ ఎయిర్టెల్లో పనిచేసేప్పుడు కూడా నేను విజయవాడలోకి వెళ్ళాను. తెలంగాణ విజయవాడ సెగ్రిగేషన్ అయిపోయింది. ఐ వాజ్ ఆస్క్డ్ టు బీ దేర్ ఎట్ విజయవాడలో నేను వర్క్ చేసేవాడిని. ఫ్యామిలీ ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్. అక్కడ స్వామి నేను ఇంకా వన్స్ మా ఫాదర్ వెళ్ళిపోయి నేను ఈ డబ్బు, ఈ అప్పులు తీర్చుకోవాలి, ఈ వ్యవహారంలో పడి నాకు స్వామి ఇప్పుడు ఉన్నంత ఇదిగా నేను అప్పుడు లేను. ఓన్లీ లేస్తే ఎవరు అప్పు తీర్చాలి, నేను ఎక్కడ పని చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు అని చెప్పి మీ అండ్ మై బ్రదర్ వేర్ వర్కింగ్ ఆన్ ది సేమ్. ఇదే మా గోల్. ఇట్స్ సో హ్యాపెన్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ విజయవాడలో. క్లోజ్ టు 3,000+ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఈజ్ అన్ బడ్జెట్ ప్రాబ్లమ్ ఫర్ ది ఏపీ గవర్నమెంట్. కొత్తగా తెలంగాణ నుంచి బయటికి వచ్చింది అది. సో 3-4 బిల్స్కి ఒక బిల్ పే చేసేవారు, 2 bills ఎప్పుడు అవుట్ స్టాండింగ్ చూపించేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ బడ్జెట్ ప్రాబ్లమ్, ఇట్స్ నోన్ టు ఎవ్రీబడి. ఇట్స్ సో హ్యాపెన్, ఒకసారి నేను వెళ్ళి వాళ్ళకి, సార్ బిల్స్ హ్యాస్ టు బి క్లియర్డ్, అదర్వైజ్ యువర్ లైన్స్ విల్ గో ఫర్ బారింగ్, యూ హ్యావ్ టు క్లియర్ అవర్ బిల్స్ అని చెప్పి గట్టిగా చెప్పాల్సి వచ్చింది ఒకసారి. బికాస్ ఐ హ్యావ్ ప్రెషర్ ఫ్రమ్ ఢిల్లీ. సో అది వాళ్ళ ఐజీ వరకు వెళ్ళింది. డ్యూ టు సమ్ ఇంటర్నల్ ఇష్యూ, ఆ ఇంటర్నల్గా చేసిన హైదరాబాద్లో జరిగిన సమ్ ప్రాబ్లంకి ఢిల్లీలో మన విజయవాడలో పోలీస్ నెంబర్స్ అన్నీ బారైపోయాయి midnight. అండ్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ సెంటర్, ఫ్రమ్ తాడేపల్లిగూడెం, భీమవరం, వైజాగ్, బికాస్ ఐఎమ్ ది సర్వీస్ హెడ్ ఫర్ ఎంటైర్ ఏపీ. లైన్స్ బారైపోయాయి మావి, వాట్ హ్యాపెండ్ అని చెప్పి. ఐజీ హ్యాస్ కమ్ ఇన్ టు లైన్ ఫ్రమ్ హిజ్ వైఫ్స్ నెంబర్. నా లైన్ ఎందుకు బారైంది అని చెప్పేసి నాకు వెంటనే ఐ టర్న్ ఆన్ మై ల్యాప్టాప్, స్టార్టెడ్ రిలీజింగ్ దోస్ లైన్స్ అండ్ ఇట్ వాస్ హెల్. 3,000 connections, ఎంటైర్ నైట్ వీ డోంట్ హ్యావ్ స్లీప్. దెన్ దే కాల్డ్ ఫర్ ఏ మీటింగ్, CEO రమ్మని చెప్పేసి, దెర్ ఇస్ అ ఆర్డర్ విచ్ హ్యాస్ కమ్ అండ్ వీ వర్ టు గెట్ క్యాన్సిలేషన్ ఆర్డర్. ఆ క్యాన్సిలేషన్ 3,000 numbers క్యాన్సిలేషన్ వచ్చిందంటే ఇట్ విల్ డైరెక్ట్లీ హిట్ మై జాబ్. అండ్ మై CEO ఈజ్ దేర్. వాట్ హ్యాపెండ్ యార్ అంటాడు ఆయన. హీ ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. హీ విల్ నాట్ అండర్స్టాండ్ తెలుగు నార్ ఎనీథింగ్. హీ ఈజ్ ప్యూర్ బిజినెస్, దట్స్ ఇట్. వాట్ హ్యాపెండ్ అన్నాడు. వీ హ్యావ్ టేకెన్ హిమ్. ఆ మీటింగ్కి వెలగపూడి వెళ్ళాము. వెలగపూడి వెళ్తూ ఉన్నప్పుడు పక్కన ఉంది పోలీస్ డిపార్ట్మెంట్, పెద్ద బిల్డింగ్, అందులోకి వెళ్ళాము. ఐ షుడ్ మీట్ ఐజీ రవిశంకర్ అండ్ వీ వర్ వెయిటింగ్ దేర్ ఎట్ ది రిసెప్షన్ దగ్గర ఉన్నాను. వాట్ ఎవర్ వేర్ ఎవర్ ఐఎమ్, ఒకటి నేను పాటించింది ఏంటంటే, వాట్ ఎవర్ ప్యాంట్ ఐ వేర్ బట్ షర్ట్ ఈజ్ ఆల్వేస్ వైట్ వేర్ ఎవర్ ఐ గో.
అండ్ ఐ హ్యావ్ స్వామీస్ ఫోటోగ్రాఫ్ విత్ మీ అండ్ స్వామీస్ గివెన్ వాచ్ ఇన్ మై హ్యాండ్. అంతే. దీస్ ఆర్ థింగ్స్. విభూతి పెట్టుకునేవాడిని, వెళ్ళిపోవాడిని. నా విజిటింగ్ కార్డ్స్ పైన పెట్టుకున్నాను ఇట్లా. ఐజీ రవిశంకర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఐఎమ్ ది సర్వీస్ హెడ్, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మీ అని చెప్తూ కార్డు తీసి ఇట్లా ఇస్తూ, నా కార్డుకి ముందు స్వామి ఫోటో ఉంది పైన. ఆ స్వామి ఫోటో ఆయన దగ్గరికి వెళ్ళింది ఇట్లా ఇవ్వడంలో. నేను హీ హ్యాపెన్స్ టు బి ఏ స్వామి డివోటీ. అండ్ ఆ ఫోటో చూసి, అరే యార్ యువర్ ఏ డివోటీ ఆఫ్ స్వామి అన్నాడు. ఈ లైన్ బారింగ్ ఇదంతా పక్కకు పడిపోయింది ఇదంతా. ఎస్ సార్ ఐఎమ్ స్వామి స్టూడెంట్ సార్ అన్నారు. అరే యార్ సిట్ అన్నాడు. నన్ను నుంచోబెట్టి కడుగుతాడు అనుకున్నాను, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి సిట్ అన్నాడు. ఎస్ సార్ అన్నాను. కూర్చున్నాడే, అరే యార్ వెన్ ఈస్ దట్ యూ స్టడీడ్ దేర్ అన్నాడు. సార్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని అన్నాడు. ఆ మాటలో, సార్ సమ్ ప్రాబ్లమ్, ఇంటర్నల్ ప్రాబ్లమ్, ఇట్ గాట్ బాట్ సార్, ఓన్లీ 2 hours హ్యావ్ రిస్టోర్డ్ ఆల్ యువర్ కనెక్షన్స్, మై అపాలజీస్ అన్నాను. అరే యార్ టుడే ఐ మెట్ యూ, ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ ఫర్ ఎనీథింగ్ అన్నాడు. పక్కన మా సీఈఓ ఉన్నాడు. మా ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏమవుతుందో తెలుగులో సాగుతుంది మాది. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. హీ కేమ్ దేర్ టు రీటైన్ ది నెంబర్స్. నాకేదో సపోర్ట్ చేద్దామని వచ్చాడు, బట్ స్వామి హ్యాస్ నెవర్ అలౌడ్ హిమ్ టు టేక్ హిస్ సపోర్ట్. స్వామి ఫోటో చూశాడు అంతే, అయిపోయింది. నెక్స్ట్ హీ టోల్డ్, అరే యార్ వీఆర్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ అనదర్ 4000 కనెక్షన్స్. అక్కడ బయట డేటా సిమ్స్ కావాలి, స్ట్రీట్ లైట్ దగ్గరే పెట్టేస్తాం, దొంగతనాలు ఎక్కువ అవుతాయి, అక్కడ కెమెరా పెట్టి అందులో సిమ్ పెడతాము, అది మానిటరింగ్ చేసుకుంటాము హెడ్ నుంచి. 4000 కనెక్షన్స్ కావాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చాడు. అంటే ద మీటింగ్ ఈజ్ టు టేక్ క్యాన్సిలేషన్. మీటింగ్ హ్యాస్ టర్న్డ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఎయిర్టెల్ in giving 4000 connections. I thought I will lose my job, but it has ensured that I get a promotion in Airtel. See, తెలిసో తెలియకో స్వామిని నేను సాయిరామ్ అన్నాను అనలేదు, బట్ హీ ఈస్ దేర్ విత్ మీ. ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఈస్ I was just carrying his photo with me, that's it. Today also when I speak, when I have something, I just touch here so that it's not me who speaks, it is Swami who speaks. That's my belief, and that's the way I go. సో ఎయిర్టెల్లో అలా అయింది. స్వామి 2018లో నాకు చెప్పారు. స్వామి ఏమని చెప్పారంటే, నా పీజీ నేను 2018లో చేశాను, అంతవరకు ఐ డోంట్ హ్యావ్ పీజీ ఆల్సో. 2018 when Swami, 2016-18 when I was in Bhopal, I did my PG. Then Swami told, no, you have to do your doctorate. Then I resigned and I worked with Ramaya Garu, the same institute where I used to go. నేను పొద్దున 4:30కి వెళ్ళేవాడిని క్లాసెస్కి. సేమ్ ఇన్స్టిట్యూట్లో ఐ రీప్లేస్డ్ రామయ్య గారు యాజ్ ఎ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అండ్ ఐ స్టూడ్ దేర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఫర్ దెమ్. మధ్యలో ఏమైందంటే ఫిడ్జీలో కొన్ని రోజులు చేశాను, కాకపోతే నాకు ఫీజిబిలిటీ లేదు, ఆ రీసెర్చ్ వర్క్ చేయాలి, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్, లీవ్స్ ఇవి పెట్టాలంటే నాకు ఫిడ్జీలో స్కోప్ లేకపోయింది అన్ని లీవ్స్. సో ఐ రిజైన్ ఫ్రమ్ ఫిడ్జీ అండ్ జాయిన్డ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఎట్ రామయ్య గారు. బికాస్ రామయ్య గారి దగ్గర క్లాసెస్ ఎలా ఉండేవంటే, పొద్దున్న రాత్రి వస్తే కనుక మధ్యాహ్నం వెళ్ళక్కర్లేదు. దట్స్ వేర్ ఐ యూస్ టు డూ మై రీసెర్చ్ వర్క్. ఎందుకంటే ఐ యూస్ టు గో ఫర్ క్లాసెస్ ఎట్ 4:30 AM in the morning. మై క్లాస్ యూస్ టు స్టార్ట్ ఎట్ 4:30. ఇట్లా శివం నుంచి ఒకసారి స్వామిని చూసుకోవడం, రామయ్య గారు కాలేజ్కి వెళ్ళిపోవడం, దట్ వాజ్ మై స్కెడ్యూల్. అండ్ ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ మై డాక్టరేట్, స్వామిని నేను బయటకు వచ్చేప్పుడు నన్ను మీ దగ్గర పెట్టుకోండి స్వామి అని నేను వాచ్ ఇచ్చినప్పుడు, స్వామి అరే యూ విల్ కమ్ బ్యాక్, యూ విల్ వర్క్, మా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ కింద పనిచేస్తావురా అని చెప్పి స్వామి 96లో చెప్పారు నాకు. దిస్ గురుకులం, సత్యసాయి గురుకులం, విచ్ గాట్ ఎస్టాబ్లిష్డ్, ఇట్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2007 established, first batch, 3rd, 4th, 5th. The picture, the diagram went to Swami for his approvals in 1997. 96లోనే స్వామి చెప్పారు, యూ విల్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ అని. నేను రామయ్య గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు కాంతారావు గారు ఫోన్ చేశారు, డాక్టర్ కాంతారావు గారు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు, ఐ డోంట్ నో డాక్టర్ కాంతారావు గారు. హీ ఈజ్ ఎన్ ఫస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ సత్యసాయి యూనివర్సిటీ అండ్ హీ ఈజ్ ది అకాడమిక్ కన్వీనర్ ఫర్ శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్ బెజ్జంకి. ఆయన ఫోన్ చేశారు. ఫస్ట్ టైం వెన్ హీ కాల్డ్, ఐ వాజ్ దేర్ ఇన్ క్లాస్. నేను ఐఎమ్ ఇంటూ కంప్లీట్లీ కమర్షియల్ నౌ. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ క్లాస్, ఐ చార్జ్ సో అమౌంట్, దట్స్ ఇట్, ఓవర్. దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ ఫర్ మీ. నాకు ఫోన్ చేసి, సార్ మీరు కొంచెం ఒక అడ్వాన్స్డ్ ఫౌండేషన్ క్లాసెస్ తీసుకోవాలి సార్ మా పిల్లలకి, ఈ స్కూల్ ఒకటి ఉంది అని అన్నారు. సార్ ఐఎమ్ వెరీ ఆక్యుపైడ్ సార్, ఐఎమ్ వెరీ సారీ, ఐ కెనాట్ కమ్ నౌ. అండ్ ఒకసారి ఫోన్ కట్ చేసి క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, సార్ మీ నెంబర్ నాకు సాయినాథ్ సార్ ఇచ్చారు అని అన్నారు. సాయినాథ్ సార్ అంటే మన ది ఫిజిక్స్ ఫ్యాకల్టీ who taught me physics when I was there. He came to know,
అంటే ఈ సాయినాథ్ సార్కి ఏంటంటే నేను రామయ్య దగ్గర పనిచేస్తున్నాను మ్యాథ్స్ ఫ్యాకల్టీ కింద ఇదని చెప్పి సార్ తెలిసి హీఈస్ ఎ గుడ్ రిసోర్స్ ఫర్ యూ అని చెప్పి ఇచ్చారు. లేటర్ ఆన్ సాయినాథ్ సార్ అంటే నాకు అప్పుడు సాయినాథ్ అనగానే నాకు ఈయనేమో స్ట్రైక్ అయింది, బట్ ఐ స్టిల్ డౌట్. తర్వాత బయటకు వచ్చి నేనే ఫోన్ చేశాను రాత్రి, సార్ మీరు ఫోన్ చేశారు మధ్యాహ్నం 2-3 సార్లు మాట్లాడాను మీతోటి, ఏం చెప్పాలి సార్, వాట్ ఈస్ దట్ యూ వాంట్ ఫ్రమ్ మీ అన్నాను. సార్ యూ హ్యావ్ టు కమ్ అట్లీస్ట్ 2 days ఇన్ ఏ వీక్, వీ విల్ ప్రొవైడ్ యూ టు అండ్ ఫ్రో, ది స్కూల్ ఈజ్ దేర్ ఎట్ బెజ్జంకి అన్నారు. విచ్ స్కూల్ ఈజ్ ఇట్ సార్ అన్నారు. సార్ దిస్ ఈజ్ సత్యసాయి స్కూల్ సార్ అన్నాను. సార్ ఆయన ఇప్పుడు 84 డాక్టరేట్, ఆయన సార్ అని మాట్లాడుతున్నారు నాతోటి. సార్ సత్యసాయి స్కూల్ అంటే అప్పుడు చెప్పారు. సార్ ఈ స్కూల్ గురించి నేను మాట్లాడడం మొదలెట్టేప్పటికీ కాంతారావు గారు నాతో చెప్తున్నారు, సార్ ది స్కూల్ ఈజ్ బ్లెస్డ్ బై స్వామి, దట్ ది స్కూల్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది బెస్ట్ స్కూల్ అమాంగ్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్. ఈ స్కూల్లో మాకు మీ అవసరం ఉంది సార్, మీరు రావాలి మ్యాథ్స్ ఫ్యాకల్టీ కింద అని అన్నారు. సో నాకు 96లో స్వామి చెప్పింది గుర్తుకొచ్చింది ఒకసారి. 2024 ఈజ్ వెన్ కాంతారావు గారు కాల్డ్ మీ టు జాయిన్ హిస్ స్కూల్ యాజ్ అన్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఒక నిమిషం ఆలోచించాను. నేను మర్చిపోయాను స్వామి చెప్పింది. 96 వరకు స్వామి నన్ను మీ దగ్గర పెట్టుకోండి అని అన్నీ ప్రార్థించిన వాడిని. స్వామి చెప్పిన మాట మర్చిపోయాను, బట్ స్వామి నెవర్ ఫర్గాట్ వాట్ హీ టోల్డ్ అండ్ హీ ఈజ్ లివింగ్ టు ఇట్. నాకు ఈయన ద్వారా కాల్ వచ్చింది. దెన్ సార్ 2 days నేను వస్తాను సార్, 2-3 days నేను వస్తాను అన్నాను. ఐ స్టార్టెడ్ గోయింగ్ 3 days ఇన్ ఏ వీక్ టు ది స్కూల్. సమ్హౌ ఐ ఫెల్ట్ స్వామిస్ కాల్, అది 2-3 days అక్కడ ఉండడం ఏంటి, స్వామి అనేవారు పార్ట్ టైం డివోటీస్ నాకు వద్దు అని అనేవారు. పార్ట్ టైం డివోటీస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, ఇవాళ ఉన్నారు రేపు ఉండరు వాళ్ళు అని. దెన్ ఐ థాట్ నో ఐ షుడ్ గో అండ్ జాయిన్ full-fledgedly. It's then I closed all my operations in Hyderabad and joined Bejjanki School as a mathematics HOD, and by Swami's grace I became the academic head for Satyasai School Bejjanki. And see, it's all Swami's. ఇది ఏంటంటే సర్క్యూట్, ఈ కనెక్షన్, వాట్ హ్యాపెన్స్ వెన్, ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు నన్ను అక్కడ పెట్టారు, అవసరం లేనప్పుడు తీసేశారు, ఇంకో చోట పెట్టారు. అండ్ ఫైనలీ now today I am working with Satyasai Gurukula Vidyaniketan. My life, whatever if I see, when I see my life, నేను ఏంటి అని ఆలోచించుకుంటే ఇట్ ఈజ్ ఓన్లీ స్వామి. నేను స్వామి ఎవరో తెలియదు నాకు. నేను అప్లై చేశాను, వెళ్ళిన దగ్గర నుంచి స్వామి నువ్వు నాకు తెలుసు అని చెప్పి ఆయన ఇచ్చిన అనుభూతులతో ద్వారా ఆయన చెప్తూనే ఉన్నారు. నేను తెలుసుకోవడానికి 2 ఏళ్ళు పట్టేసింది. అక్కడ నేనున్న 3 ఏళ్ళలో 2 ఏళ్ళు పట్టేసింది నేను గురించి తెలుసుకోవాలని. స్వామి ఏంటి, ఎందుకు నన్ను పిలిచారు ఏంటనేది తెలుసుకోవడానికి. లాస్ట్ 1 year ఇంకా స్వామి నన్ను వెళ్ళమన్నారు. స్వామి నేను నీతో ఉంటానన్నారు. వేర్ ఎవర్ ఐ గో ఇట్ ఈజ్ ఓన్లీ స్వామి హూ ఈజ్ దేర్. ఐ కెన్ సీ స్వామి వేర్ ఎవర్ ఐఎమ్ దేర్. సో ఇన్ షార్ట్, దిస్ ఈజ్ మై జర్నీ విత్ ఎట్ సత్యసాయి ఇన్స్టిట్యూట్. మైన్ ఈజ్ ఓన్లీ 3 years there, but when I see the kind of experiences Swami has given, he has seen me. నన్ను చూశారు, మా చెల్లెని చూశారు, మా ఫాదర్ని చూశారు, నన్ను చూస్తూనే ఉన్నారు. వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ టుడే. సి BSc 1993-96 మ్యాథమెటిక్స్లో, 2016లో PG చేశాను నేను. 2021లో ఈ గేట్ అనేది ఇట్స్ ఎ టఫెస్ట్ ఎగ్జామ్ దట్ గాట్ క్లియర్డ్. And when I sat in front of the dean of NIT Jaipur and PhD కూడా నార్మల్ కాలేజ్లో కాదు, NIT Jaipur, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్, వాళ్ళ ముందు ఆ డీన్ ముందు కూర్చున్నప్పుడు వాడు నన్ను when he started asking questions, I very less have command on the subject మీద అంత కమాండ్ లేదు నాకు, బట్ స్టిల్ వాట్ ఎవర్ I know I was just putting across. But Swami's grace, when he has seen my this thing that I am from Satyasai Institute, he started asking about hostel. ఇవన్నీ వదిలేశాడు మా డీన్. when I was getting into my PhD research, how is your hostel, how often you used to go for darshan, what is your experience. My interview, everything is like a samarpan activity like this only. In 1-2 questions he asked subject. Later he told, sir, with lot of work experience, I have very less hold on mathematics. If you ask me anything, I should pass the question rather than answering the question. And direct ga ani cheppanu, no yaar, I don't want to ask anything. I want to ask you, when is that you want to do fee payment, is what he told directly in the interview.
సి నాకు ఇంత సబ్జెక్ట్ టచ్ లేదు, ఏమీ లేదు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. ఈ జరుగుతున్నప్పుడు కూడా, రీసెర్చ్ జరుగుతున్నప్పుడు కూడా, ఆఫ్టర్ సమ్ టైం నాకు అస్సలు నేను ఏది ప్రపోజల్ ఇచ్చినా కానీ డీన్ బ్యాక్ పంపించేసేవాడు. నేను దానికి ఒక 6 months పక్కకు పడేసాను. నేను ఒకసారి స్వామి కల్లో కనిపించి నన్ను శోధన్ అని పిలిచారు. స్వామి శోధన్ అన్నారు. నేను ఎవరైనా పక్కన పిల్లలు ఎవరైనా శోధన్ ఏమో అనుకున్నాను. నువ్వే రా అన్నారు. లేచి వచ్చాను. లేచి వచ్చిన తర్వాత ఆ పూలు అక్కడ పెట్టు అన్నారు. పెట్టాను. అలా ఎందుకు వచ్చిందో తెలియలేదు. ఆ నెక్స్ట్ డే నేను శివంకి వెళ్ళాను. సండే సాయినాథ్ సార్ని మామూలుగా ఫోన్ కాల్లో మాట్లాడాను. సార్ ఇట్లా వచ్చింది సార్ కళ అంటే, అరే నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు కదా, స్వామి వాంట్ శోధన్ అంటే ది వన్ హూ డస్ రీసెర్చ్, నౌ డోంట్ స్టాప్ ఇట్ అన్నారు. సార్ ఐ నీడ్ గైడెన్స్ సార్, హూమ్ షుడ్ ఐ గోన్ అన్నాను. నేను జస్ట్ ఆయనతో మాట్లాడేసి శివం నుంచి వస్తున్నాను. డాక్టర్ దేవసేన్ మ్యాథమెటిక్స్ లెక్చరర్, హీ వాజ్ దేర్ కమింగ్ అవుట్. నేను ఆయన గుర్తుపట్టి సార్ మీరు దేవసేన్ కదా అని అన్నాను. అంటే అవును అని అన్నారు. అనేసి సార్ ఇట్లా మాటల్లో సార్ రీసెర్చ్ చేస్తున్నాను సార్, ఐ గాట్ స్ట్రక్ అని ఎదురో చేస్తున్నావు అన్నారు. ఫ్లూయిడ్ డైనమిక్స్ సార్ అన్నాను. స్వామి దగ్గర డిగ్రీ తీసుకుని డాక్టరేట్ చేసింది ఆయన ఫ్లూయిడ్ డైనమిక్స్లోనే, దేవసేన్ సార్. సో హీ టోల్డ్ మీ సార్, హీ గైడెడ్ మీ దేర్. దీస్ ఆర్ ది ఏరియాస్. ఉన్న దాంట్లోనే చేంజ్ చేసి ఎట్లా చేయాలి, ఆ మెలకువలు ఏంటనేది 2-3 times ఆన్ కాల్ he has guided me, and the research work went on well, and UGC has approved my thesis. See, అక్కడికి శివంకి వస్తే కానీ పని అవ్వదు నాకు. ఎనీథింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, నేను అని మొదలెడితే అది అవ్వదు. నాదిగా స్వామి మీరు చేయాలి, మీరు ఇస్తేనే నేను తీసుకునేదంటే అది ఆగదు. ఇంకా అప్పటి వరకు అవ్వంది, అప్పటి నుంచి ఆగదు ఇంకా అది. దట్ ఈస్ వాట్ మై లైఫ్ సమ్మరీ ఈజ్. So like this, I'm currently working in Satya Sai Gurukula Vidya Niketan. Recently, want to tell you one more experience given by Swami. 2-3 సమర్పణలు అయ్యాయి ఇట్లా. ఇది 4th సమర్పణ. నేను సమర్పణకి నాకు ఫస్ట్ చైతన్య పిలిచినప్పుడు కూడా నేను చైతన్యతో ఒక మాట అన్నాను. చైతన్య, బ్రదర్ చైతన్య, ఐ జస్ట్ 3 years old there. నేను ఎక్కువ రేను. Lot of people who are there who have spent 10 years, 14 years there, lot of experiences are there. I will be rather than interested in hearing to them than standing here and speaking అని చెప్పి నేను చైతన్యతో కూడా అన్నాను. ప్రీవియస్లీ ఆల్సో నాకు BHL నుంచి రమ్మన్నప్పుడు ఐ టోల్డ్ ది సేమ్ థింగ్. ఒక్కొక్కసారి నాకు అనుమానం వచ్చింది అప్పట్లో. స్వామి చెప్పేవారు, దేర్ విల్ బి 2 kinds of students. Many of the Swami's students here knows that. One is institute student and one is Swami student. A institute student is one who does his degree or get degree from Satya Sai Institute of Higher Learning. And there is one more institute whom Swami says, he is my student. There are 2 types of students. Try to be Swami student అని చెప్పి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో స్వామి చెప్పారు ఆ విషయం. నాకు అనిపిస్తుంది, నేను ఏంటి స్వామి స్టూడెంటా, నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంటా అని చెప్పి ఈ సమర్పణ కార్యక్రమాలకి సత్సంగ్కి నన్ను పిలిచినప్పుడు, మాట్లాడమన్నప్పుడు, స్కూల్లో కూడా మాట్లాడమన్నప్పుడు, శివంలో మాట్లాడమన్నప్పుడు, బృందావన్లో మాట్లాడమన్నప్పుడు ఈ క్వశ్చన్ కీప్స్ ఆన్ ఇచ్చింగ్ మీ. నాకు అందుకే తొందరగా రాను బయటికి నేను. బికాస్ ఐ ఆమ్ ది పర్సన్, ఈ స్వామి ఎక్స్పీరియన్స్ తోటి ఐ విల్ ట్రావెల్ ఇన్సైడ్ దాన్ కమింగ్ అవుట్ సైడ్. దానికి ఒకసారి స్వామి కనిపించారు, కల్లో కనిపించారు. దిస్ ఈజ్ ఆల్ ట్రూ. స్వామి ఈ విషయాలు అసలు ఎక్కడ అసత్యం అబద్ధం ఆడకూడదు. స్వామి కల్లో కనిపించేసి అంటే నేను ఎప్పుడు బెజ్జంకి వెళ్ళినా కారులో వెళ్తాను. నేను కారులో వెళ్తున్నప్పుడు స్వామి పాటలు పెట్టుకుని యాజ్ ఇఫ్ పక్కన స్వామి కూర్చున్నారని చెప్పేసి అట్లా నడుపుకుంటూ వెళ్తాను. విత్ దట్ ఫీలింగ్ వాట్ విల్ హ్యాపెన్ ఈజ్, నాకేంటంటే ఆ స్వామి గురించి ఆలోచనలే ఉంటాయి. ఇంకోటి ఆ లెంత్ ఆఫ్ జర్నీ, ఐ విల్ నాట్ ఫీల్ ది లెంత్ ఆఫ్ జర్నీ. 3 hours డ్రైవ్ అనేది. సో స్వామి మళ్ళీ కల్లో మళ్ళీ కారు తాళాలు ఇచ్చారు. కారు తాళాలు ఇచ్చితే కాంతారావు గారు ఉన్నారు నా కల్లో కూడా. ఈయనని ఎక్కడికో వెళ్తారు, అక్కడ దింపేసి బ్యాక్ వచ్చేసేయమళ్ళా అని అన్నారు. సరే స్వామి అన్నాను. కారు తాళాలు తీసుకున్నాను. ఇంకా కాంతారావు గారు ఆయన దగ్గరకు, స్వామి దగ్గరకు వస్తున్నారు. వచ్చినప్పుడు కాంతారావు గారికి తిరిగి స్వామి అన్నారు, వీడు స్వామి స్టూడెంట్ అన్నారు స్వామి. దిస్ ఈజ్ జస్ట్ బిఫోర్ my samarpan at BHEL. I was just thinking, am a Swami student, am I eligible enough here to speak or share whatever experiences he has given. Swami student నేనా, అది నేను పుట్టపర్తిలో చదివాను, ఇన్స్టిట్యూట్ ఉంది, నా దగ్గర డిగ్రీ ఉంది, నేను స్వామి స్టూడెంట్ అని నేను చెప్పుకోవడం కాదు. స్వామి ఎక్నాలెడ్జ్ చేస్తున్నారా ఈజ్ వాట్ ఈజ్ వాస్ ఈటింగ్ మీ ఇన్సైడ్. అండ్ అదేంటంటే స్వామి నాకు, వీడు స్వామి స్టూడెంట్,
స్వామి స్టూడెంట్ అని 2 సార్లు చెప్పారు. ఎవరికి? నేను పనిచేసే స్కూల్ అకాడమిక్ కన్వీనర్కే చెప్పారు ఆయన స్వామి స్టూడెంట్, నేను స్వామి స్టూడెంట్ అని. అది కడుపు నిండిపోయింది. అండ్ ఆ మాట అన్న దగ్గర నుంచి ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఎవ్రీ మినిట్ నేను చేసేది కరెక్టా తప్ప, అమ్మో స్వామి ఏమని అనుకుంటారు, స్వామి స్టూడెంట్ అన్నారని చెప్పి ఎవ్రీ యాక్ట్ ఆఫ్ మైండ్, ఎవ్రీ డెసిషన్ ఐ టేక్ ఎట్ స్కూల్, మై థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ రిఫైన్డ్. స్వామి ఒక ఇంటర్వ్యూలో, విత్ దిస్ అనదర్ 5 minutes ఐ విల్ కంక్లూడ్ మై డిస్కషన్. స్వామి నాకు ఒక ఇంటర్వ్యూలో పిల్లలతో మాట్లాడుతూ, నేను ఆయన ఇంటర్వ్యూ చైర్ చుట్టూ కూర్చునేవాడిని. సత్యం వద ధర్మం చర అని ఉండేది ఇంటర్వ్యూ రూమ్లో. ఇట్స్ సో హ్యాపెన్ ఆయన కాళ్ళ దగ్గర నేనే ఉన్నాను వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో. అంటే గ్రూప్ ఇంటర్వ్యూ, హీ హెస్ నాట్ కాల్డ్ మీ, 6-7 people వేర్ ఇన్ సైడ్, ఐఎమ్ దేర్. స్వామి అన్నారు, నన్ను చూస్తూ స్వామి అన్నారు, ఆల్వేస్. స్వామి అడిగింది, వాట్ ఈజ్ వన్ జ్యువెల్ విచ్ ఏ సాయి స్టూడెంట్ హ్యాస్ టు క్యారీ ఆల్ టైమ్? వాట్ ఈజ్ వన్ జ్యువెల్ విచ్ ఏ సాయి స్టూడెంట్ హ్యాస్ టు క్యారీ ఆల్ టైమ్ అని చెప్పి స్వామి చెప్పి, దానికి ఆన్సర్ హ్యూమిలిటీ, హంబుల్నెస్ అని చెప్పి స్వామి చెప్పారు. హంబుల్నెస్, హ్యూమిలిటీ ఈజ్ ది వన్ జ్యువెల్, వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ which a Sai student should carry. That is a differentiator between a Sai student and the other students or other people outside. సో హ్యూమిలిటీ, హంబుల్నెస్ అనేది ఇంకా స్వామి అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళారు. హంబుల్నెస్ అనేది ఉండాలన్నారు. జస్ట్ రాసుకొచ్చాను. హ్యూమిలిటీ, దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ లాట్ ఆఫ్ టైమ్ డిస్కోర్సెస్ స్వామి టోల్డ్. హ్యూమిలిటీ మీన్స్ వినయం నుంచి పాత్రత వస్తుంది. వీ విల్ గెట్ ఎలిజిబిలిటీ. ఆఫ్టర్ యాజ్ ఎ స్టూడెంట్ వెన్ వీఆర్ హంబుల్ వీ విల్ బికమ్ ఎలిజిబుల్. ఆ పాత్రత వస్తుంది. ఆ పాత్రత నుంచి మనం డబ్బు సంపాదించుకోండి, ప్రొఫెషనల్ స్టేజెస్, ప్రొఫెషనల్ ప్రమోషన్స్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ గెట్. ఆఫ్టర్ యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ డివినిటీ ఆల్సో. స్వామి ఇది చెప్తూ ఆల్వేస్ నాకు చెప్పింది ఏంటంటే, బీ గుడ్. Once you be good in your thought, word and deed, then you will see good and you will do good. First be, then do. First be, you be good, you do good. When you be and do, you will see good around you. You will see good around you. This is the way to God. అని చెప్పి స్వామి అంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు, బట్ నన్ను చూస్తూ చెప్పారు. అండ్ ఐ నోటెడ్ దిస్ మెసేజ్. ఐ కీప్ ఆన్ దీని గురించి నేను ఇది పాటిస్తున్నానా లేదా అనేది ఐ కీప్ ఆన్ క్యాలిక్యులేటింగ్ మీ ఎవ్రీడే. నేను స్వామిని ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒక క్వశ్చన్ అడిగాను. స్వామి, నేను ఇవాళ మన ఇంటి నుంచి ఇప్పుడు పుట్టపర్తికి వచ్చేప్పుడు నేను బస్సులో రిజర్వేషన్ లేదు, నేను ఒకరికి 100 rupees ఎక్స్ట్రా పే చేసి నేను టికెట్ కొంచెం మేనేజ్ చేసి ఎక్కాల్సి వచ్చింది. వీ కీప్ ఆన్ డూయింగ్ దీస్ మేనేజ్మెంట్. ఈజ్ ఇట్ గుడ్? బికాస్ స్వామి డజంట్ లైక్ దీస్ థింగ్స్. ఈజ్ ఇట్ గుడ్? నేను ఇటువంటి ఎగ్జామ్ రాస్తూ ఉంటాము, లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ మేనేజ్. ఐఎమ్ ఐ డూయింగ్ కరెక్ట్ అని చెప్పి లోపల ఉన్నది నేను స్వామిని ధైర్యంగా ఒకసారి అడిగేశాను. అంటే స్వామికి నేను అడిగేది అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ క్లియర్గా అడిగాను స్వామిని. అడిగితే స్వామి ఒక మాట అన్నారు, నువ్వు ఏం చేస్తే చెయ్యి, అది నాకు అర్పించేసే అన్నారు. దట్ ఈస్ వాట్ స్వామి. వాట్ ఎవర్ యాక్ట్ యూ డూ, యూ సబ్మిట్ టు మీ. అప్పుడు అనిపించింది, ఏం చేసినా కానీ స్వామికి పంపించేస్తే అయిపోయింది కదా, వాళ్ళ పని తప్పు చేసాము, కరెక్ట్ చేసాము, అప్పీస్ చేసాము అని అన్నాడు. అక్కడ ఒక నిమిషం ఆగి, అరే నువ్వు నాకు ఏదైనా ఇస్తున్నావు అంటే మామిడి పండు ఇస్తున్నావు అనుకో, మంచి మామిడి పండు ఇస్తావా చెడు మామిడి పండు ఇస్తావా అన్నారు. మంచిదే ఇస్తాను. నువ్వు ఆటోమేటిక్గా మంచిగా చేస్తావు. వెన్ యూ నో దట్ యు ఆర్ ఆఫరింగ్ దిస్ టు మీ, యూ విల్ ఆల్వేస్ డూ రైట్, యూ విల్ నెవర్ గో డూ రాంగ్. సో హ్యావ్ దిస్. అండ్ ఒకటి ఇది చెప్పారు స్వామి. రెండోది, ఎవ్రీడే టిల్ నౌ మై ఫ్రమ్ 96, నౌ ఇట్ ఈస్ 2026, ఐ ఫాలో దిస్ ఎవ్రీడే. స్వామి ఆ రోజున బాయ్స్ అందరికీ చెప్పారు, 5 to 9 minutes ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ ఇన్ ది నైట్. రాత్రి పడుకునే ముందు కరచరణ కృతం వా కాయజం కర్మజం వా అని చెప్పి స్వామిని క్షమించమని అడిగి, సాయిశ్వరాయ విద్మే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అని సాయి గాయత్రి చదివి పడుకుంటాం యూనివర్సిటీలో, హాస్టల్లో. ఐ థింక్ మెనీ ఆఫ్ ది బాయ్స్ నో. అది చదివిన తర్వాత స్వామి ఏమన్నారంటే 9 minutes, 5 to 9 minutes ఇంట్రాస్పెక్షన్ చేసుకోమన్నారు. అంటే ఈరోజు లేచిన తెగించి నేను ఏమైనా తప్పు చేశానా, కరెక్ట్ చేశానా, వాట్ ఆర్ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ నాట్ డన్ రైట్, దీస్ థింగ్స్ ఐ డిడ్ రైట్, నాట్ డన్ రైట్, I did right, everything you give it to me.
And whatever you have not done right, don't repeat again next day. That is the way transformation will happen within you, by you only, is what Swami told. Until date, వాట్ ఐ డూ ఈస్ పడుకునే ముందు ఒక్క 5 నిమిషాలు లేచిన తర్వాత ఏం చేశాను, వాళ్ళు వెళ్ళాను, ఈ టీచర్స్తో మాట్లాడాను, పిల్లల్ని ఇలా చూశాను, ఈ రిపోర్ట్స్ ఇచ్చాను, ఇలా మాట్లాడాను అని చెప్పి ఎక్కడైనా 1-2 places వేర్ I may would have done wrong, that I will make a note of it and I will ensure the same is not repeated again. See, my way of looking Swami, and whatever Swami blessed experiences which I have got, experiences are స్వామి దేవుడని చూపించుకోవాల్సిన అవసరం లేదు. స్వామి ఆల్రెడీ దేవుడే, అందరికీ తెలుసు. ఎక్స్పీరియన్సెస్ ఆర్ గివెన్ టు అస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది ఇండివిజువల్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు ది అనదర్ స్టేజ్. ఒక బెటర్ ఇండివిజువల్ అవడానికి, బెటర్ హ్యూమన్ బీయింగ్ అవడానికి ఈ ఎక్స్పీరియన్సెస్. స్వామి ఎప్పుడు ఈ వాట్ ఎవర్ కొటేషన్స్, లవ్ ఆల్ సర్వ్ ఆల్ కానీ వాట్ ఎవర్ కొటేషన్స్ స్వామి టోల్డ్, ఇట్ ఈస్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ అస్, అండ్ దట్స్ హౌ ఐ ఆమ్ టుడే. And with these small words, my prayer to Swami, 93 స్వామి నాకు పాఠం చెప్పారు. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శివాజీ గారు కానీ, గౌతమ్ గారు కానీ, ద్వారకానాథ్ గారు కానీ, వీళ్ళందరూ మీరు నన్ను చేయి పట్టుకుని స్వామిని చూపించారు. ఇక్కడ వనస్థలిపురం నుంచి స్వామి దగ్గరికి వెళ్ళాను. ఈ జీవితం ఇలా స్వామి సేవలోనే ఉండాలి. మళ్ళా జన్మంటూ ఉంటే మళ్ళా స్వామి స్టూడెంట్లానే ఉండాలి. ఈ ప్రేయర్ తోటి, ఈ సమర్పణ ఆపర్చునిటీ ఇచ్చిన కృష్ణకుమార్ స్వామి రూపమైన కృష్ణకుమార్ గారికి, బ్రదర్ చైతన్యకి, అండ్ పెద్దలందరికీ సగౌరవంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ఈ సమర్పణ ప్రసంగాన్ని విరమించుకుంటున్నాను. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. సో ఎక్సలెంట్ narration, all your experiences. Now brother Achyut will give the vote of thanks. Om Shri Sai Ram. With pranams at Swami's Divine Lotus Feet, Andariki Sai Ram. ఇంత చక్కగా, ఇంత మాట్లాడుతున్నంతసేపు మీరు నరేట్ చేశారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో దట్ స్వామి టోల్డ్ యూ టు read 15 hours daily and only then I will give you seat. సో ఈరోజు మనం ఉన్న సిచ్యువేషన్లో 15 minutes మనసు ఒక స్థిరంగా ఉండదు. లైక్ దట్స్ ద సిచ్యువేషన్ దట్స్ టుడే. బట్ 15 hours స్టడీస్ అంటే ఈవెన్ టుడే వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ దట్. బట్ దట్స్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, దట్స్ ద లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ that it takes to be Swami's student. And I think for you, training sir has begun right from then by Swami himself. So as I was listening to you, nenu attention ekkada ledu, I switched off my phone completely, and my entire attention was everything that you are sharing. So thank you so much for that, and that's a takeaway for me. And Swami eppudu cheptu untaru, like I am with you, in you, around you, above you, always with you అని చెప్పేసి. సో ఐ థింక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ యూ షేర్డ్, that was like a proclamation of Swami himself that, you know, I'm always with you. And మీరు చెప్పినట్టు like stealing those as Swami himself being Venachora, he knows every thief. He knows all the tactics of every thief. So he knows who's stealing what. And Swami the వెయ్యి తల్లుల ప్రేమ అంటారు. సో దట్ సెంటెన్స్ దట్ స్వామి హ్యాస్ టోల్డ్ యూ దట్, యూనో, చిన్నప్పుడు అమ్మ ఒడిలో అండ్ ఇప్పుడు నా ఒడిలో. అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ స్వామి ఈజ్ అ మదర్ టు ఆల్ ఆఫ్ us. And so even that one experience that you shared with in corporate life is not, as all of us know, it's not very easy because we deal with difficult people all the times. And one such experience where you shared, the CEO himself has to come, but then Swami took care of it because the IG himself was a devotee of Swami. And instead of talking about the incident, you ended up talking about Swami, and the bonus is you got more contract out of it. And I think, like you said, if we keep going, there will never be an end to this, and that's good.
because this is something that always has to go on. And I thank you so much for this. And like, I have no more words. The only thing that I can say that I can show is gratitude for sharing such great experience that you had with Swami, and it keeps going for you, for all of us. And thank you so much for that. So just as a token of our gratitude for Samarpan, I want to call upon Shivaji Garu, Krishna Kumar Garu and Natarajan Garu to give that token of appreciation to sir. Shanti, Shanti.